దేవుడు మిమ్మల్ని దీవించని. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం 14వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. నేను మరలా చెప్తాను, గమనించాలి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు, 2 భాగాలు. 20వ అధ్యాయంలోను 21వ అధ్యాయంలోను నేను చెప్పిన వచనాలు ఒకే విధంగా ఉంటాయి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు ప్రయాణమైపోతున్న రోజులవి. ఎందుకంటే ఆ కృపగలిగిన దేవుడు తన స్వప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశమైన కనానుకు వారిని పంపాలని, వారికి ఆ దేశాన్ని ఇవ్వాలని ప్రభుల వారి ఆశ. వారు దరిదాపు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు. వారిని ఫరో తరువాత ఫరో పరిపాలిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు తండ్రి తరువాత పిల్లలు, పిల్లల తరువాత పిల్లలు, పిల్లల తరువాత పిల్లలు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. వారికి ఏ విధమైన స్వాతంత్ర్యము లేదు. వారికి పిత్రార్జితము కానీ స్వయార్జితము కానీ ఏమీ లేదు. వారు బానిసలుగానే బ్రతుకుతూ వచ్చారు. అయితే దేవుడు వారిని విడిపించి వారికి ఒక శ్రేష్టమైన దేశం ఇవ్వాలని ఆశ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో గోషెను ప్రాంతంలో వారు జీవించారు. గోషెను అను మాటకు సారవంతమైన ప్రదేశమని అర్థం. ప్రదేశము సారవంతమైనదే కానీ ఇశ్రాయేలీయులు నిస్సారంగా బ్రతుకుతూ ఉన్నారు. కారణం, వారు ఐగుప్తీయులకు బానిసలు గనుక. వారి దేవుడైన యెహోవా ప్రపంచానికి దేవుడు అయినా ఆ ఐగుప్తీయుల మధ్యన ఇశ్రాయేలీయులు ఆ దేవుని ఆరాధించటానికి వీలు లేదు. ఇశ్రాయేలీయుల ఆరాధన ఐగుప్తీయులకు అసహ్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయుల మధ్యన వారి దేవుడైన యెహోవాని ఆరాధిస్తే ఐగుప్తీయులు రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ భయానికి ఇశ్రాయేలీయులు ఎవరు కూడా వారి దేవుడైన యెహోవాని ఆరాధించలేదు. వారున్న ప్రదేశము గోషెను సారవంతమైనదే కానీ వారు నిస్సారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడాను ప్రపంచం అంతా కూడా ఒక వాతావరణంలో ఉంది. అయితే మనమున్న ప్రదేశం సారవంతమైనది. నీవున్న ప్రదేశం అంటే సంఘం. ప్రపంచం అంతా ఐగుప్తులాగా ఎన్నో భయంకరమైన పాపాలు, అన్యాయాలు, అక్రమాలు, హత్యలు, అఘాయిత్యాలు, అరాచకాలు ఎన్నో. ఇలాంటి ప్రపంచం మధ్యన సంఘము అనే సారవంతమైన ప్రదేశంలో మనము జీవిస్తూ ఉన్నాం. సంఘం ఎందుకు సారవంతమైనది అని అంటే బైబిల్ రీతిగా సెలవిస్తుంది. ఆ సంఘంలో యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆ సంఘంలో దేవుని వాక్యం ఉంది. ఆ సంఘంలో యేసు ప్రభుల వారి రక్తం ఉంది. ఆ సంఘంలో పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. సంఘంలో ఈ నలుగురు ఉన్నారు. కాబట్టి సంఘం సారవంతమైనది, శక్తివంతమైనది. ప్రపంచమంతా ఐగుప్తులాగానే ఉంది. సంఘము మాత్రం సారవంతమైనదిగా ఉన్నది. మన పితరులు ఆరాధించడానికి అవకాశం లేదు, కానీ మనం ఆ గొప్ప దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. ఈ పట్టణంలో ఇంత స్వేచ్ఛగా, ఇంత మంచిగా
మనం ఆరాధించడానికి ప్రభు కృప చూపెట్టాడు. దయచేసి ఆరాధించండి. ఈ సారవంతమైన ప్రదేశంలో ప్రతి బిడ్డ కూడా శక్తి పొందుకోవాలి. ఏ శక్తి పొందుకోవాలి? దేని కొరకు శక్తి పొందుకోవాలి? ఈ సారవంతమైన ప్రదేశంలో నేను దేని కొరకు శక్తి పొందుకోవాలి అంటే, మన పితరులు వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళటానికి, మనము దానికి ప్రతిగా ఉన్న పరలోకానికి వెళ్ళటానికి. ఈ సంఘము అని చెప్పబడిన ఈ సారవంతమైన ప్రదేశంలో పరలోకానికి వెళ్ళటానికి శక్తిని నీవు సంపాదించుకోవాలి. సంఘంలో పెద్దరికాలు, సంఘంలో కులాలు, మతాలు, సంఘంలో జాతులు, సంఘంలో వ్యత్యాసాలు ఉండకూడదు. అందుకని పౌలు గారు చక్కటి మాట చెప్పారు. సంఘము అనేది క్రీస్తు శరీరం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి క్రీస్తు శరీరంలో అవయవాలై ఉన్నారు. ఆ సంఘమునకు శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు అని చెప్పారు. సంఘం యొక్క ఉద్దేశం అది. సంఘం ఇది కాపు సంఘము, ఇది కమ్మ సంఘము, అది మాల సంఘము, ఇది మాదిగ సంఘం అనేది దయ్యపు సంఘాలవి. అందులో ప్రభుల వారు ఉండరు. సంఘం అనేది క్రీస్తు శరీరం. ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా రాజశేఖర్వే. ఈ శరీరంలో ఉన్న అవయవాలకు పేర్లు ఉన్నాయి. కుడి చేయి, ఎడమ చేయి, కుడి కాలు, ఎడమ కాలు, కుడి కన్ను, ఎడమ కన్ను, ఈ రీతిగా. అంతేకాని రెడ్డి చేయి, మాల చేయి అని లేదు. శరీరంలో ఉన్న అవయవాలు, ఇది కమ్మకాలు, ఇది బ్రాహ్మణ కాలు అని లేదు. దాని అర్థము యేసు ప్రభుల వారి శరీరానికి ఈ లోక సంబంధమైన కులాల పేర్లు, మతాల పేర్లు పెట్టుకుంటున్నారు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేం. అది ఐగుప్తు వాతావరణం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. సంఘంలోనికి వచ్చే ప్రతి బిడ్డ కూడా సారవంతమైన వ్యక్తిగా కావాలి. ఎందుకంటే అక్కడ నుండి పరలోకానికి వెళ్ళాలి కాబట్టి. ఆ వ్యక్తి సారవంతమైన వ్యక్తి కావాలంటే అందులో ఉన్నవారితో పరిచయం కావాలి. అందులో నా యేసున్నాడు, నాకు యేసయ్యతో పరిచయం కావాలి. అందులో ఆయన రక్తం ఉంది, ఆయన రక్తముతో నేను కడగబడాలి. అందులో ఆయన వాక్యం ఉంది, ఆయన వాక్యానుసారంగా నేను జీవించాలి. అందులో పరిశుద్ధ ఆత్మ ఉంది, ఆ ఆత్మ చేత అభిషేకించబడి ఆత్మచేత నేను నడిపించబడాలి. వీటితో నేను సంబంధాన్ని కలిగి ఉండాలి. అవి నాకు శక్తిని ప్రసాదిస్తాయి. ఈ లోకాన్ని జయించటానికి, పాపాన్ని జయించటానికి, పరలోకానికి వెళ్ళటానికి అవి నాకు శక్తిని ప్రసాదిస్తాయి. సంఘము అనే సారవంతమైన ప్రదేశంలో ఉన్న వీరితో మనకు సంబంధాలు లేకుండా లోక సంబంధమైన వాటితో మనము సంబంధాలు పెట్టుకుంటే ఆ పరలోకం వైపు కూడా చూడలేం. దయచేసి గమనించాలి. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఆ ప్రజలను యెహోవాకు మొరపెట్టారు. దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించాలని ఆశ కలిగి విడిపించటానికి ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబంలో ఉన్నవారు మోషే, అహరోను, మిరియామి. మోషేని దేవుడు నాయకుడిగా చేశాడు, అహరోన్ని యాజకుడిగా చేశాడు, మిరియామిని ప్రవక్తనిగా చేశాడు. ఆ కుటుంబం ద్వారా 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న లక్షలాది మంది ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి కనానుకు నడిపిస్తూ ఉన్నాడు ఒక కుటుంబం. అదే రీతిగా ఈ రోజున సంఘానికి కూడా నాయకత్వం ఉండాలి, యాజకత్వం ఉండాలి, ప్రవక్తత్వం ఉండాలి.
సంఘంలో ఈ మూడు లేకపోతే ఆ సంఘం పరలోకము అనే కనాను వైపు నడవలేదు. నాయకత్వం అవసరం. నాయకత్వం అంటే దాని అర్థం ఆత్మీయంగా నడుస్తున్నటువంటి బిడ్డలు ఏ తప్పితముందో, ఏ లోపముందో, ఏ పాపముందో వాటిని ఖండించాలి, వాళ్ళను హెచ్చరించాలి, వాళ్ళను గద్దించాలి, వాళ్లకు బుద్ధి చెప్పాలి. నాయకత్వం సంఘంలో పని చేయాలి. నాయకత్వం సంఘంలో పని చేయకపోతే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. నాయకులు లేని చోట ప్రజలు తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున సంఘాలలో నాయకత్వం లేదు. మంచి ప్రసంగికులు ఉన్నారు, మంచి పాటగాళ్ళు ఉన్నారు, మంచిగా సాక్ష్యం చెప్తామనే వాళ్ళు ఉన్నారు, చందాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మేము ఆ దేశం ఈ దేశం వెళుతున్నామని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది కాదు కావాల్సింది సంఘానికి నాయకత్వం. రెండవది యాజకత్వం కూడా అవసరమే. యాజకుడు అన్నటువంటి ఆయన ప్రత్యక్షపు గుడారంలో ప్రాకారంలో నుండి మందసము దాకా అతి పరిశుద్ధం స్థలము వరకు ప్రజలను నడిపించేవాడుగా ఉండాలి. సంఘంలో ఉన్న కాపరి ప్రజల్ని ప్రాకారం నుండి అతి పరిశుద్ధ స్థలం దాకా నడిపించాలి. దాని అర్థం ప్రాకారంలో బలిపీఠం ఉంటుంది, అనగా ప్రజలను పాప క్షమాపణలోకి నడిపించాలి యాజకుడు. దయచేసి గమనించాలి, చాలామంది దైవ సేవకులు ఈ స్థలంలో ఉన్నారు. చాలామంది చెప్తారు, మా సంఘంలో 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 కూడా ఉన్నారంటున్నారు. చాలా మంచిది. అయితే ఆ ప్రజలను బలిపీఠం దగ్గర నడిపించాలి. ప్రజలందరూ పాప క్షమాపణ పొందాలి. నన్ను గమనించాలి, ఆ రీతిగా కాపరి నడిపించాలి. ఆ తర్వాత గంగాళం బాప్తిస్మము అనే కార్యక్రమం లేక నడిపించాలి. ఆ తరువాత బంగారపు సముఖపు రొట్టెల బల్ల, వాక్యానుసారమైన జీవితం జీవించే వారిలాగా సంఘాన్ని నడిపించాలి. ఆ తరువాత బంగారపు ధూపవేదిక, సంఘం అంతటిని యాజకుడు ప్రార్థించే వారినిగా చేయాలి. ఆ తరువాత బంగారపు దీపవృక్షం, దానర్థం దీపవృక్షం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. సంఘం అంతా కూడా వెలుగుతున్న దీపాల వలె ఉండాలి. పరిశుద్ధాత్మని పొందుకున్న వ్యక్తులుగా ఉండాలి. ఆ యాజకుడు ఆ రీతిగా తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ సంఘానికి నేను కాపరని ఆ ప్రాకారం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి నడిపించే అనుభవం కాపరికి లేకపోతే ఆయన ఆ సంఘము 2 పరలోకానికి వెళ్ళవు. ఈ అనుభవం అవసరం. దీపవృక్షము తరువాత అతి పరిశుద్ధ స్థలములో మందసం ఉంటుంది. అక్కడ దేవుని ప్రత్యక్షత ఉంటుంది. యాజకుడు సంఘ కాపరి బలిపీఠం దగ్గర నుండి మందసము దాకా ప్రజల్ని నడిపించాలి. రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ఆయన బిడ్డలైన మీకు నా మనవి, మీ కాపరి ఆ రీతిగా నడిపిస్తున్నాడా లేదా ఆలోచించాలి. ఆయన నడిపించాలి, మీరు నడవాలి. ఆయన నడిపించకపోతే మీరు నడవలేరు. నడవకపోతే బలిపీఠం దగ్గర కొందరు, గంగాళం దగ్గర కొందరు, సముఖపు రొట్టెల బల దగ్గర కొందరు, ధూపవేదిక దగ్గర కొందరు ఆగిపోతూ ఉంటారు. మందసాన్ని చేరేదెప్పుడు? మహిమగల దేవుని ప్రత్యక్షత కలిగేదెప్పుడు? దయచేసి గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో మనము చూసే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున సంఘానికి మాదిరికరంగా ఉంది. ఆ మాదిరికరమైన జీవితం ప్రతివారు జీవించాలి. మీ సంఘం పేరు ఏదైనా కానీ మీ సంఘానికి ఆచారాలు, సిద్ధాంతాలు, సాంప్రదాయాల కంటే
సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్పిన ఆ మాట ప్రకారంగా జీవించడం నాకు మీకు అందరికీ ఆశీర్వాదకరం. సంఘం ఆ రీతిగా నాయకుడు పని చేయాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. యాజకుడు నడిపించాలి, బలిపీఠం దగ్గర నుండి మందసం వరకు నడిపించాలి. ప్రవక్త ప్రవచించాలి. ఆ దినాలలో ప్రవక్త చేసే పని ఏ ప్రజలకు తాను ప్రవక్తో ఆ ప్రజల కొరకు ప్రార్థించేవాడు. ప్రభా, ఈ ప్రజలకు నేనేం చేయాలి? ఈ ప్రజలు ఈ తప్పితాలు చేస్తున్నారు, ఈ ప్రజలు మార్గం తప్పి తిరుగుచున్నారు, ఈ ప్రజలు లోబడ్డం లేదు, అవిధేయులుగా ఉంటున్నారని మహోన్నతుడైన దేవునికి ప్రవక్త మొరపెట్టినప్పుడు దేవుడైన యెహోవా ప్రవక్తకు వాక్య ప్రత్యక్షతను ఇస్తాడు. వాక్యము ద్వారా తనతో మాట్లాడినప్పుడు ప్రవక్త వెళ్ళి ఆ ప్రజలకు చెప్తాడు, ఇశ్రాయేలీయులారా, యెహోవా వాక్కు సెలవిచ్చున్నదేమనగా అని ప్రభు తనతో ఏం చెప్తాడో అదే విషయాలు చెప్తాడు. ప్రవక్త పట్టణంలోనికి వచ్చినప్పుడు ప్రజలు భయపడేవారు, రాజు సహితం భయపడేవారు. ఎందుకంటే ఆయన ఆశీర్వచనాలు చెప్తాడా, శాపవచనాలు చెప్తాడా? మా మీదికి దేవుడైన యెహోవా తెగులేమైనా పంపుతాడా? మా మీదికి శత్రురాజులు ఏమైనా వస్తారా? మాకు యుద్ధం జరుగుతుందా? దేవుని ప్రవక్తగా ఈ దేశానికి ఏమని ఆయన చెప్తాడోనని గజగజలాడేవారు. ఆ రోజున ప్రవక్త, ఆ ప్రవక్తకు ప్రతిగా ఈ రోజున సేవకులు, దైవ జనాంగమా, ఈ దినాన సేవకులంటే ఎవరికి లెక్కలేదు. సేవకుల్ని చాలా మట్టుకు ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి గమనించాలి, సేవకులంటే భయపడేవారు కూడా లేరు. ఏం కారణం అని అడిగితే ఆ రోజున ప్రవక్త దేవుడు తనకేం చెప్పాడో అదే ప్రజలకు చెప్పేవాడు. ఈ రోజున దైవ సేవకులు ప్రభు దగ్గర నుండి వర్తమానం తీసుకోవడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తూ ఉన్నారు. కిందటి రాత్రి కూడా చెప్పాను, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి, దైవ జనాంగమా, ఈ రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ ఆలోచించాలి. సంఘం అనేది ఒక సారవంతమైన ప్రదేశం. సంఘము అనేటటువంటిది ప్రియులరా యాజకత్వం, నాయకత్వం, ప్రవక్తత్వం అనువాటితో కూడింది. సంఘం నాయకత్వం క్రింద, యాజకత్వం కింద, ప్రవక్తత్వం క్రింద నడవాలి. ఈ పద్ధతి లేకపోతే సంఘం పరలోకానికి వెళ్ళలేదు. రాత్రి మన ఇష్టానుసారంగా సంఘాలను నడిపించడం, మనకిష్టమైంది ప్రజలకు బోధించడం, లేక ఆ సంఘం ఎదుట మనం నిలబడి ఏదో ఒక సెలబ్రిటీగా, ఓ నేను ఇంద్రుడు చంద్రుడు అనిపించుకోవడం, నాకున్న జ్ఞానం ఎంతో చూడండి అనుకోవడం, లేకపోతే ఏవో ప్రజలకు ప్రదర్శనలు ఇవ్వడం మంచిది కానే కాదు. ఆ రీతిగా నువ్వు ప్రదర్శనలు ఇవ్వటానికి నువ్వేదో ఒక మ్యాజిక్ మాస్టర్ కాదు. దైవ సేవకుడు, దేవుని ప్రతినిధి. ఆ ముందున్నటువంటి ప్రజలను ప్రభు కొరకు సిద్ధపరచాలి. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు నీకేం చెప్పాడో అదే చెప్పాలి. దేవుడు నిన్నేం చేయమన్నాడో అదే చేయాలి. అంతేకాని నీవు దేవునికి చెప్పద్దు. దయచేసి గమనించాలి, నీవు దేవునికి చెప్తే ఆయన వినేవాడు కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. అయితే ఇశ్రాయేలీయులు ప్రయాణమై మోషే నాయకత్వం కింద అహరోను యాజకుడుగా, మిరియామి ప్రవక్తనిగా ఉండి కొన్ని లక్షల మందిని, దరిదాపు 20 లక్షల మందిని ఐగుప్తు నుండి నడిపిస్తూ ఉన్నారు. వారు ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. వారు దరిదాపు
40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అయితే చరిత్ర ప్రకారముగా ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళటానికి కాలినడక 40 రోజులు మాత్రమే. అయితే 40 రోజుల ప్రయాణం 40 సంవత్సరాలు పట్టాది. కారణం ఏమిటి అని అడిగితే వారు దేవుని ప్రజలే. వారి కొరకు దేవుడు వాగ్దాన దేశం ఇస్తానని చెప్పాడు. అన్ని సంవత్సరాలు ఆలస్యం చేయటానికి కారణం ఏమిటి అని అడిగితే వారి అవిధేయత, వారి బుద్ధిహీనత, వారి లోబడనితనం, వారి తిరుగుబాటు స్వభావం, వారిలో లేని దేవుని భయం, ఇలాంటి అవలక్షణాలను బట్టి దేవుడు ఒక దిన ప్రయాణాన్ని 1 సంవత్సరంగా మార్చాడు. ఎందుకో తెలుసా? ఈ అవిధేయులు, లోబడని వారు, తిరుగుబాటు స్వభావం చేసేవారు, ఇలాంటి వారందరూ కూడా వాగ్దాన దేశంలో అడుగు పెట్టకూడదని వారు చనిపోయేటంత వరకు ప్రభు ప్రదేశాలు తిప్పుతూ వచ్చాడు. వారు తిరిగిన ప్రదేశాలు 42. ఆ 42 ప్రదేశాలలో వారు కాపురం పెట్టారు. అయితే ఆ ఒక్కొక్క ప్రదేశం యొక్క అనుభవాలు ఈ రాత్రి మీకు తెలియాలంటే ఈ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నో ఆత్మీయమైన విషయాలు మీరు వెళుతూ తీసుకొని వెళితే ఎన్నో సత్యాలు మీరు తెలుసుకొనవచ్చు. ప్రియులారా, గమనించాలి. 42 స్థలాలలో వారు కాపురం పెట్టారు. ఇశ్రాయేలీలు ప్రయాణమైపోతూ ఉన్నప్పుడు జరిగిన సంగతి ఏమిటి అంటే, ఆ రోజున ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను అందరినీ వచ్చి కూర్చోమని దయచేసి గమనించాలి. ప్రియులారా, బాగా గమనించాలి. ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయేటప్పుడు ఎన్నో దేశాలు వారికి ఎదురుగా నిలబడ్డాయి. ఎన్నో గ్రామాలు, ఎన్నో పట్టణాలు వారికి ఎదురుగా నిలబడ్డాయి. ఇశ్రాయేలీలు విస్తారమైన జనం కాబట్టి ఆ దేశ ప్రజలు, ఇంత జనం ఈ దేశం మీద వెళితే ఈ దేశంలో ఉన్న ఆహారం అంతా తినేస్తారు, ఈ దేశానికి కరువు వస్తుందని చాలామంది భయపడ్డారు. భయపడి మా దేశం మీద మీరు ప్రయాణం చేయకూడదని అభ్యంతరాలు చెప్పారు. అయితే వాళ్ళు దాని మీదే ప్రయాణమైపోవాలి. కొంతమంది అనుకూలించి మా దేశం మీదుగా వెళ్ళండి అని చెప్పారు. కొంతమంది అభ్యంతరపరిచారు. అభ్యంతరపరిచినప్పుడు జరిగిన సమాచారం ఏమిటంటే, ఇశ్రాయేలీలు ఎవరు తమను అభ్యంతరపరిచారో ఆ దేశం మీద యుద్ధాలు చేశారు. నన్ను గమనించాలి. ఆ దేశం మీద యుద్ధాలు చేసి ఆ దేశ ప్రజలను ఓడించారు. ఆ దేశ ప్రజలను ఓడించడమే కాదు, ఆ దేశ ప్రజలను, ఆ ప్రాంత ప్రజల పురుషులందరినీ కూడా చంపేశారు. పురుషుల్ని చంపి స్త్రీలను, పిల్లలను, వారి ఆస్తిని దోచుకున్నారు. స్త్రీలను, పిల్లల్ని చెరపెట్టారు. చెరపెట్టి వారితో పాటు తీసుకొని వెళుతూ ఉన్నారు. నన్ను గమనించాలి. దయచేసి గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారంగా రండి మా, దయచేసి గమనించాలి, రండి. ఇశ్రాయేలీయులు బాగా వినాలి. వారు ప్రయాణమైపోయేటప్పుడు అడ్డుగా వచ్చిన దేశాలను, అడ్డుగా వచ్చినటువంటి గ్రామాలు, పట్టణాల మీద వారు యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఆ పట్టణంలో, దేశంలో ఉన్న పురుషులందరినీ చంపేశారు. నన్ను గమనించవలసిన విషయం, పురుషుల్ని చంపారు. నేను మళ్ళా చెప్తాను, పురుషుల్ని చంపారు. తిరగండి, పురుషుల్ని చంపారు. దయచేసి గమనించాలి. స్త్రీలను చంపలేదు, పిల్లల్ని చంపలేదు, పురుషుల్ని చంపారు. ఆ స్త్రీలను మాత్రం చెరపట్టుకొని ఇశ్రాయేలీలు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. వింటున్న దైవ జనాంగమా, చరిత్రలో ఆ కార్యం జరిగాది. అయితే ప్రస్తుతం ఆ చరిత్రలో జరిగిన కార్యం ఈరోజు మనకెందుకు అనే ఆలోచన మనకు రావచ్చు. ఆ రోజున స్త్రీలను, వీరి భర్తల్ని
పురుషుల్ని చంపేశారు. ప్రియులరా, ఈ రోజున మనకు భర్తగా ఎవరున్నారో తెలుసా? ఓ భార్య భర్త ఉంటే ఒక కుటుంబంలో వారు కలిసి ఉంటారు. దరిదాపు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు భార్య భర్తలు కలిసి ఉంటారు. భార్య భర్తలు కలిసి ఉండి, భర్త ఇంటికి యజమాని కాబట్టి భర్త ఏం చెప్తారో భార్య శిరస్సు వంచి దాన్ని చేస్తూ ఉంటుంది. భర్త చెప్పిన దానికి విధేయత చూపెడుతూ ఉంటుంది. ఈ రోజున నాకు భర్తగా ఎవరు పని చేస్తున్నారంటే, నీకు భర్తగా ఎవరు పని చేస్తున్నారంటే సాతానుడు, పాపం పనిచేస్తూ ఉంది. దయచేసి గమనించాలి, నన్ను బాగా ఆలోచించాలి. నేను పాపానికి భార్యని, పాపం నాకు పురుషుడుగా పనిచేస్తూ ఉన్నాడు. అందుకే నేను భార్యాభర్త శారీరకంగా ఉన్నాము, కానీ అయితే మనకు తెలియకుండానే పాపం నాకు భర్తగా ఉండి పాపము నేను కలిసి సహజీవనం చేస్తూ ఉన్నాను. నేను అబద్ధం చెప్తున్నాను, అబద్ధము నాకు భర్తగా ఉంది. నేను కోప్పడుతున్నాను, కోపం నాకు భర్తగా ఉంది. నేను మోసం చేస్తున్నాను, మోసం నాకు భర్తగా ఉంది. నేను అన్యాయం చేస్తున్నాను, అన్యాయం నాకు భర్తగా ఉంది. దయచేసి గమనించాలి. ఆ రోజున హెబ్రీయులు ఏ రీతిగా యుద్ధానికి వెళ్ళి పురుషుల్ని చంపేశాడో అదే రీతిగా హెబ్రీ వీరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలోనికి వచ్చారు. హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారి లోకంలోనికి వచ్చి నీ మీద భర్తగా పనిచేస్తున్న పాపాన్ని చంపాడాయన. నీ మీద భర్తగా పనిచేస్తున్న పాపాన్ని చంపాడాయన. ఒకప్పుడు నువ్వు అబద్ధం చెప్పేవాడివి, అది నీకు భర్తగా ఉండేది. హెబ్రీ వీరుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సమీపించిన తరువాత ఆ అబద్ధం అనే భర్తని చంపి వాని నుండి నిన్ను చెరపెట్టుకుని తీసుకొని పోతూ ఉన్నాడు. ఈ రోజున పాపం అనే బానిసత్వం నుండి విడిపించి హెబ్రీ వీరుడైన యేసయ్య పాపాన్ని చంపి ఆయన నిన్ను చెర తీసుకొని వెళ్తూ ఉన్నాడు. రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారి పరిస్థితి అంతే. ఒకప్పుడు మోసం చేసేవాడివి, అది నీకు భర్తగా ఉండేది, దానికి నీవు భార్యగా ఉండేది. యేసుని ఆశ్రయించావు. హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు ఆ అక్రమాన్ని చంపాడు, అబద్ధాన్ని చంపాడు, మోసాన్ని చంపాడు, అన్యాయాన్ని చంపాడు. నీకు భర్తగా పనిచేసే పాపాన్ని చంపి నీకు విడుదల కలిగించి నిన్ను ఆయన చెరపట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఈ బిడ్డలందరూ వారే. హెబ్రీ వీరుడు వీరి మీద పాపముగా పనిచేసే భర్తను చంపి వారిని చెర తీసుకొని వెళ్తూ ఉన్నాడు. రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ పరిస్థితి అంతే. దైవ జనాంగమా, మీరంటున్నారు నేను మారు మనసు పొందాను, మీరంటున్నారు నేను బాప్తీసం పొందాను, మీరంటున్నారు నేను రక్షించబడ్డాను. హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాలప్పుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన ప్రపంచమంతా తిరిగాడు. ధనత్వం ఆయనకు అడ్డు తగిలిన ప్రతి వ్యక్తి లేక ప్రతి రాజ్యం, ప్రతి మతం లేక ప్రతి కులం లేకపోతే ప్రతి సంస్థ అడ్డుగా నిలబడిన సాతానుడితో యుద్ధం చేసి వానిని చంపి, ఆ పాపాన్ని చంపి, ఆ పాపం చేత బంధితులుగా ఉన్న వారిని విడిపించి వారిని చెరగా తీసుకొని వెళ్తూ ఉన్నాడు. క్రైస్తవుడా, ఈ రాత్రి నీవెవరో తెలుసా? హెబ్రీ వీరుని ద్వారా చెరపట్టబడిన వ్యక్తులై ఉన్నారు. నా మాట అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హెబ్రీ వీరుని ద్వారా చెరపట్టబడిన బిడ్డలై ఉన్నారు. నీ మీదున్న పాపమనే పురుషుని నా యేసు చంపివేశాడు.
నా యేసు చంపివేశాడు. నీ మీద పాపం అనే పురుషుడిగా పనిచేస్తున్న ఆ పురుషుని చంపి నీకు విడుదల కలగజేసి నిన్ను చెరపట్టి తీసుకొని వెళ్తూ ఉన్నాడు. దయచేసి గమనించాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచించండి, ఒకవేళ పాపము అనేది ఇంకా నీలో ఉంటే హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు పాపం అనే ఆ భర్తని ఇంకా చంపలేదని దాని అర్థం. ఆ పాపాన్ని నేను విడిచిపెట్టాను అంటే హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు ఆ పాపం అనే పురుషుని చంపాడు. నిన్ను ఆయన చెర తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన చెర తీసుకొని వెళ్తున్నాడు? ఈ మాట గమనించాలి, నన్ను బాగా ఆలోచించాలి. హెబ్రీ వీరుడు ఎవరో తెలుసు మీకు? యేసు ప్రభుల వారు. ఆ కృపగల దేవుడు ఎలాగ యుద్ధం చేశాడో తెలుసా? నీ పాపంతో ఎలాగ యుద్ధం చేశాడో తెలుసా? నీ పాపాన్ని ఎలాగ చంపాడో తెలుసా? దరిదాపు 2000 సంవత్సరాల క్రిందట ఆయన కన్య మరియ గర్భాన పుట్టాడు. మీ అందరికీ తెలుసు, ఆయన 33.5 సంవత్సరం జీవించాడు. 33.5 సంవత్సరం తరువాత ఆ 33.5 సంవత్సరంలో ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. యెరూషలేము, యెరికో, బేతనియా, బేత్పగే, గలిలయ, తిబేరియా, సమరయ, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగి ఆ కృపగల దేవుడు ప్రజలను విడిపించటానికి రాజుగా కాక ఆయన మానవావతారిగా వచ్చాడు. శత్రువైన సాతానుడితో యుద్ధం చేయటానికి ఆయన సిలువ మోసుకుంటూ అనేక మంది ప్రజల మధ్యన సిలువ మోసుకుంటూ అనేక మంది ప్రజల కొరకు సిలువ ధ్వజాన్ని పట్టుకొని ఆయన శ్రమ పడ్డాడు. ఎందుకు ఈ సిలువ శ్రమలు, ఎందుకు ఈ కొరడా దెబ్బలు అని అడిగితే నా పాపం నిమిత్తమై, నీ పాపం నిమిత్తమై. ఆయన్ను చూసి అయ్యో కొరడాలతో కొడుతున్నారని అంటున్నారు. లేదు, శత్రువైన సాతానుడితో పోరాడటానికి సిలువ ధ్వజమును తాను పట్టుకొని సాతానుడితో పోరాడుతున్నాడు. హెబ్రీ వీరుడు, సర్వలోకనాథుడైన యేసు ప్రభుల వారు, రాజాధిరాజైన యేసు ప్రభుల వారు, ప్రభులకు ప్రభువైన యేసు ప్రభుల వారు, భూపతులకు అధిపతి అయిన యేసు ప్రభుల వారు, వైద్యులకు పరమ వైద్యుడైన యేసు ప్రభుల వారు, జీవులకు అంతిమ న్యాయాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు నీ మీద పనిచేస్తున్న, నీ మీద భర్తగా పనిచేస్తున్న పాపాన్ని చంపటానికి ఆయన సిలువను ధ్వజంగా ఎత్తుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఎత్తుకొని ఈ లోకంలోనికి వచ్చి కపాలమనే అర్థమిచ్చే గొల్గొతా కొండపైన ఆ సిలువలో శత్రువైన సాతానుడితో యుద్ధం చేసి వాని తలను చితగొట్టి, నన్ను గమనించాలి, వాని తలను చితగొట్టి ఆయన అంటున్నాడు ఏమనో తెలుసా? నన్ను బాగా గమనించాలి. మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి ఈ సిలువ మీద, దయచేసి గమనించాలి, ఈ సిలువ మీద ఆయన వేలాడాడు. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. హల్లెలూయా. హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు భర్తగా పనిచేస్తున్న పాపాన్ని తొలగించటానికి, పాపపు పురుషుడైన సాతానుడితో యుద్ధం చేయటానికి ఈ సిలువను ధ్వజంగా పెట్టుకొని ప్రభుల వారు యుద్ధం చేశారు. యుద్ధములో శత్రువైన సాతాను తలను చితగొట్టాడు. ఆయన అంటున్నాడు ఏమనో తెలుసా? మరణమ్మా నీ విజయం ఎక్కడా? మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అని చెప్పి సాతానుని ఓడించి, సాతానుని జయించి ఆయన మృతి చెంది 3వ దినాన తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాది. సిలువ మోసింది చేతకాక కాదు, సిలువ మోసింది ఆయన సిలువ ధ్వజమును పట్టుకొని యుద్ధం చేసే ప్రతి రాజుకి ఏదో ఒక గుర్తుండాలి, ఏదో ఒక గుర్తుండాలి. యేసు క్రీస్తు ప్రభుల వారు
ఈ లోకనాథుడైన శత్రువుతో పోరాడటానికి సిలువను ధ్వజంగా పెట్టుకున్నాడు. సిలువను ధ్వజంగా పెట్టుకొని ఆయన యుద్ధాన్ని సాగించాడు, యుద్ధాన్ని కొనసాగించాడు. యుద్ధం హోరీగా జరిగా శత్రువు ఓడిపోయాడు. నా యేసు పాదాల కింద చితకదొక్కబడ్డాడు. ప్రియ దైవ జనాంగమా, ఆ రీతిగా వాడిని చితకగొట్టి సవాలు చేసి మాట్లాడుతున్నాడు. మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముల్ల నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి మాట్లాడాడు. ఇప్పుడు శత్రువు తల పూర్తిగా చితకగొట్టాడు. వింటున్న దైవ జనాంగమా, ఆ రీతిగా చితకగొట్టి విజయాన్ని సాధించి ఆయన 3వ దినాన తిరిగి లేచి ఆరోహణుడై పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తా. క్రైస్తవ లోకానికి ఇది బాగా తెలుసు. అయితే గమనించవలసిన విషయం, చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అని అడిగితే అపోస్తుడైన పౌలు అంటున్నాడు. ఏమనో తెలుసా? ఆయన చనిపోయి మృతుడయి ఆయన పాతాళమునకు వెళ్ళాడు, మృతుల లోకానికి వెళ్ళాడు. మృతుల లోకములో పాత నిబంధన కాలంలో ఉన్న భక్తులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ మృతులకు కూడా సువార్త చెప్పాడు. ఏమనో తెలుసా? అబ్రహామా, ఆదామా, ఓ యోహాను, లేకపోతే యాకోబు, ఓ దావీదా, ఓ సౌలా, మీరు బలులర్పించటం ద్వారా పాప క్షమాపణ అనుకున్నారు. బలి పశువు రక్తము ద్వారా మీకు పాప క్షమాపణ లేదు. నా కల్వరి రక్తముతో, నేను కార్చిన ప్రశస్తమైన రక్తముతో మీకు పరిపూర్ణమైన పాప క్షమాపణ అని చెప్పారు. దయచేసి గమనించాలి. యేసు క్రీస్తు ప్రభులవారు మృతుల లోకానికి, యేసుకు చావు లేదు, యేసుకు చావు లేదు, యేసుకు చావు లేదు, 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 లేదు. అయితే ఆయన చనిపోయిన రీతిగా మృతుల లోకానికి వెళ్ళవలసి వచ్చారు. వారికి సువార్త చెప్పటానికి ఆయన వారికి సువార్త చెప్పి బైబిల్ చెప్తాది. వారిని అందరినీ కూడా ఆయన ఏమని చేశాడో తెలుసా? అక్కడున్నటువంటి వారిని అందరినీ కూడా తీసుకొని ఆయన పరదేశకు వెళ్ళాడని బైబిల్ సెలవిస్తారు. కాబట్టి దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని జరిగించాడు. నన్ను బాగా గమనించవలసిన విషయం, యేసు ప్రభుల వారు చేసిన ఈ గొప్ప కార్యం ప్రపంచానికి అర్థం కాక అందరూ అంటున్నారు, మీకు దేవుడైతే ఆయన ఎందుకు దెబ్బలు తినాలి? మీ దేవుడైతే సిలువెందుకు వేయబడాలి? మీ దేవుడైతే ఎందుకు చనిపోవాలి? మీ దేవుడు ఎందుకు పాతి పెట్టబడాలి? అర్థం కాలేదు ప్రజలకి. బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు, ఆయన చనిపోతే మృతులకు వెళ్ళి సువార్త చెప్పాలి. కాబట్టి చనిపోయిన వాని రీతిగా ఆయన అక్కడికి వెళ్ళాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. అందరూ చెప్దాం, అందరూ చెప్పాలి. రాత్రి ప్రభుల వారు మన మధ్యన గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. అద్భుతాలు చేయబోతున్నాడు. ఈ రాత్రి మహత్కార్యాలు చేయబోతున్నాడు. అనేక మంది గుండె పగలగొట్టుకుంటూ ఈ రోజు పశ్చాత్తాపడబోతున్నారు. అనేక మందిని దీర్ఘకాలికంగా పీడించే ప్రతి రోగము యేసు క్రీస్తు నామములో తొలగిపోతారు. అనేకుల్ని పీడిస్తున్న ప్రతి విధమైన దయ్యపు శక్తుల నుండి ఈ రాత్రి విడిపించబడబోతున్నారు. ప్రభు చేసే గొప్ప గొప్ప కార్యాలు ఈ రాత్రి మీ కళ్ళారా మీరు చూడబోతున్నారు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆ రీతిగా ప్రభుల వారు, ఓ ప్రియులారా, గమనించాల్సింది, బాగా నన్ను గమనించాలి. ఆ రీతిగా ప్రభుల వారు మనందరి కొరకు సిలువ వేయబడ్డాడు. హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు ఇక్కడున్న ప్రతి వారిని విడిపించి ఆ పాపపు పురుషుని చంపి ఆయన స్త్రీలను చెరపట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అమ్మా, నన్ను గమనించాలి. చెరపట్టి తీసుకొని వెళుతూ ఉన్నారు. చెరపట్టబడిన వారిలో బైబిల్ ఏం చెప్తాదో తెలుసా? మీరు చదవండి. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 10 నుండి 13. ద్వితీయోపదేశ కాండం
21, 10 నుండి 13 చదువుకుంటే, నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దాన్ని చూచి, ఎవరు రూపవతి అయి ఉంటారో వారిని చూసి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనసై నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తలక్షౌరము చేయించాలి, గోళ్లను తీయించుకొని గోర్లు కత్తిరించాలి, తన చెరబట్టలు తీసివేసి ఆ చెరవస్త్రములను తీసివేసి నీ ఇంట నివసించిన దినములో తన తండ్రులను గూర్చి తన తండ్రిని గూర్చి ప్రలాపం చేయుటకు నీవు ఆమెకు సెలవివ్వవలెను. తరువాత ఆమెను పెండ్లు చేసుకొనవచ్చును. ఆమె చెరవస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ఆమెకు ధరించాలని వాక్యము సెలవిస్తారు. ఈ బిడ్డలు ఎవరో తెలుసా? హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి మీద భర్తగా పనిచేస్తున్న పాపమును చంపి వారిని చెరపట్టారు. రాత్రి ఇక్కడున్న మీరంతా ఎవరో తెలుసా? హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా మీ మీద పురుషుడుగా పనిచేస్తున్నటువంటి, భర్తగా పనిచేస్తున్నటువంటి పాపాన్ని చంపి మిమ్మల్ని అందరినీ ఆయన చెరపట్టుకున్నాడు. మనమంతా కూడా చెరపట్టబడిన స్త్రీలమై ఉన్నాం. బహుశా నువ్వు పురుషుడై ఉండొచ్చు, స్త్రీవై ఉండొచ్చు. నా యేసు ప్రభుల వారి దృష్టిలో పరలోకానికి వెళ్ళే ప్రతివారు సంఘమనే స్త్రీ అయి ఉన్నారు. మీరు చెరపట్టబడిన స్త్రీలై ఉన్నారు. గట్టిగా ఒక్కసారి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెరపట్టబడిన స్త్రీలై ఉన్నారు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. ఆ చెరపట్టబడిన స్త్రీలలో ఎవరు రూపవతిగా ఉన్నారో ఈ ఇశ్రాయేలీయులంతా మోషే దగ్గరికి వెళ్ళి అడిగారు. నన్ను బాగా గమనించాలి. మోషే ఈ స్త్రీలు, చెరపట్టబడిన స్త్రీలలో రూపవతిగా ఉన్నవారిని మేము పెళ్లి చేసుకుంటామయ్యా అని అడిగారు. మోషే వారు చెప్పిన మాటను బట్టి, సరే రూపవతి అయిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కట్టడలు ఉన్నాయి, వాటిని మీరు పాటించాలి. మీరేం చేయాలంటే ఆమెకు మొదట తలక్షారము చేయించాలి. రెండవది ఆమె గోర్లు కత్తిరించాలి. మూడవది తన తండ్రి ఇంటిని గురించి ప్రలాపించాలి, సమయం ఇవ్వాలి. నాలుగవది చెరవస్త్రములను తీసివేసి వేరు వస్త్రాలు ఆమెకు ధరించాలి. ఆ రీతిగా నీవు ఆమెను వివాహం చేసుకోవచ్చని చెప్పాడు. దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ రీతిగా సెలవిస్తాది. చెరపట్టబడిన వారిలో ఎవరు రూపవతి అయిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి హెబ్రీలు మోషే దగ్గర అడిగారు. ఈ రోజున హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు చెరపట్టబడిన మనలో ఎవరు రూపవతో వారిని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రూపవతి అంటే నేను ఎర్రగున్నాను, థ్యాంక్ గాడ్ అనుకోవద్దండి. నేను బాగా పొడవుగున్నాను, థ్యాంక్ యూ అనుకోవద్దండి. నా ముక్కు చాలా చక్కగుంది అని అనుకోవద్దండి. శరీర సంబంధమైన అందం కాదు ప్రభుల వారు కోరుకుంటున్నది. ఎందుకో తెలుసా? రూపవతి అంటే తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరచబడి ఉండాలి. పాపమనే మరకలు పోయి ఉండాలి, పాపమనే కళంకం పోయి ఉండాలి. ప్రభు దృష్టికి నీవు నిర్దోషంగా, నిష్కళంకంగా, పవిత్రంగా కనిపించాలి. అదే ప్రభు నీలో కోరుకుంటున్న అందం. దైవ జనాంగమా, నీ రూపు నలుపో తెలుపో కాదు, నీ పొడవు ఎత్తో పొట్టో కాదు, నీవు లావో సన్నమో కాదు. ప్రభు చూస్తున్నది నిర్దోషిగా ఉన్నావా, నిష్కళంకంగా ఉన్నావా, పవిత్రంగా ఉన్నావా, పాపమనే పురుషుడు చంపబడ్డా అని చూసి ప్రభు నిన్ను చూసి, ఇదిగో ఈ బిడ్డ రూపవతి, ఈమె నేను పెళ్లి చేసుకుంటానని ప్రభుల వారు చెప్పాలి. సంగమా,
సంఘమా, చాలా మంది చెప్తూ ఉంటారు మా సంఘంలో చేరితే పరలోకానికి వెళ్ళిపోతామని. సంఘమా, చాలా మంది చెప్తారు మా సంఘంలో ఉంటే ఇదిగో మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాదని. బైబిల్ ఆ రీతిగా చెప్పడం లేదు. బైబిల్ ఆ రీతిగా చెప్పడం లేదు. బైబిల్ చాలా వివరంగా చెప్తుంది. ఆ హెబ్రీ వీరుడు చూసినప్పుడు ఆమె రూపవతిగా కనిపించాలి. ఎందుకు రూపవతి అంటే ఆయన కూడా చాలా రూపవంతుడు, ఆయన కూడా చాలా అందగాడాయన. నా యేసు చాలా అందగాడాయన. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయన అందాన్ని గురించి బైబిల్లో చెప్పబడిన మాట, ఆయన రత్నవర్ణుడు, ఆయన ధవళవర్ణుడు అని చెప్పాడు. అనగా ఆయన ఎర్రటివాడు, ఆయన తెల్లటివాడు అని చెప్పారు. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి మత్తయి భక్తుడు అంటున్నాడు, ఆయన రూపాంతరపు కొండ మీదికి వెళ్ళి రూపాంతరము పొందినప్పుడు ఆయన సూర్యుని వలె ఆయన ముఖము ప్రకాశించినదని వాక్యము సెలవిస్తారు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ముఖవక్షస్సు సూర్యుని లాగా ఉంది. ఆయన వస్త్రములు భూమి మీద ఏ చాకలి ఉతకలేనంత తెలుపైనది. దైవ జనాంగమా, నా యేసు అందగాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా సెలవిస్తారు. యెహెజ్కేలు గ్రంథములో ప్రవక్త చెప్తున్నాడు, తూర్పున యెహోవా ప్రభావమును నేను చూశాను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉన్నది అని చెప్పాడు. ఆయన ప్రభావంతో ఉన్నాడు. ఆయన నోరు తెరిచి పలికితే విస్తార జల ప్రవాహముల ధ్వనిలాగా వినిపిస్తూ ఉంది. ప్రజల గుండెలు ప్రకంపన జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. అంత అందగాడు నా యేసు క్రీస్తు ప్రభులవారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రకటన 1వ అధ్యాయం 13వ వచనములో చెప్పబడింది, ఆయన శిరస్సు తెల్లని ఉన్నిని పోలినదై ఉన్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వంటివి. ఆయన నోటి నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గము బయలువెడలుచున్నది. ఆయన నీతి అనే మైమరువును ధరించి ఉన్నాడు. ఆయన పాదములు స్వచ్ఛమైన అపరంజిని పోలి ఉన్నవినని. అంతటి అందగాడు నా యేసయ్యా, అంతటి అందగాడు నా యేసయ్య. అంత అందగాడైన యేసయ్య అందవిహీనమైన నిన్ను ఎలాగ పెళ్లి చేసుకుంటాడు? అందవిహీనమైన నిన్ను ఎలాగ పెళ్లి చేసుకుంటాడు? తల్లి, నా ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు ప్రభుల వారికి తగిన ధీటుగా నీలో అందముంటేనే ఆయన పెళ్లి చేసుకుంటాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, చెరపట్టబడిన స్త్రీలలో రూపవతి ఎవరో అనని. నీవు చెరపట్టబిడ్డవి. ఆయనకు రూపవతిగా కనిపించాలంటే ఆయన ప్రశస్తమైన రక్తముతో నీవు కడగబడి ఉండాలి. నీ కళంకం పోయి ఉండాలి. నీ మత్స డాగు పోయి ఉండాలి. నీ పాపములు పూర్తిగా కడగబడి ఉండాలి. ప్రభు నిన్ను చూసినప్పుడు ఎలాగా కనిపించాలో తెలుసా? నిర్దోషంగా, నిష్కళంకంగా, పవిత్రంగా ప్రభు ఎదుట నీవు కనిపించినట్లయితే ప్రభు చూసి, నా కుమారుడా, నా కుమార్తె, ఈవిడ నా పెళ్లి భార్య, ఈవిడ నా పెళ్లి భార్య అని ప్రభుల వారు నిన్ను చూసి పెళ్లి భార్యగా అంగీకరించునుగాక. హల్లెలూయా. దీనికి సంఘాల ప్రమేయం లేదు, దీనికి సిద్ధాంతాల ప్రమేయం లేదు, దీనికి ఆచారాల ప్రమేయం లేదు. సంఘంలో సిద్ధాంతాలు, ఆచారాలు, సాంప్రదాయాలు అవి ఇవి అనేది లేదు. ప్రభువుకి నీవు కనిపించినప్పుడు ఈ రీతిగా కనిపించాలి. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు హెబ్రీ వీరుడు మన మధ్యన సంచారం చేస్తున్నాడు. ఎవరు రూపవతో అని చూడటానికి. నన్ను బాగా గమనించాలి. ఆయన చూపులకు నువ్వు రూపవతిగా కనిపించాలి. పరమగీతం 4వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రీతిగా సెలవిస్తారు. 1వ వచనంలో చెప్పబడి ఉంది, ఏమంటున్నాడు తెలుసా? నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అని అంటున్నాడు. ప్రభువుకి నువ్వు ఇష్టమైతే ఆయన ఏమంటాడో తెలుసా? నా ప్రియురాలా, నా ప్రియురాలా, నీవు సుందరివి అన్నాడు. 2 సార్లు ఎందుకు ప్రియురాలా అనాలి? నా ప్రియురాలా, నీవు సుందరివంటే అర్థమవుతుంది కదా. లేదు, నా ప్రియురాలా, నా ప్రియురాలా, నీవు సుందరివి
అని అన్నాడు. 2 పర్యాయాలు ఎందుకు అన్నాడో తెలుసా? ఈ భూమి మీద నిన్ను చూసినప్పుడు నీవు నిజంగా ప్రియమైన ఆలుగా కనిపించాలి. నీవు రూపవతిగా కనిపిస్తే నిన్ను ఆయన ప్రియమైన ఆలుగా చేసుకుంటాడు. ఆయన నీకు మగలుగా ఉంటాడు, ఆలు మగలుగా ఉంటాడు. ఆయన ఏంటాడు తెలుసా? నా ప్రియురాల నీవు సుందరివి అని అన్నాడు. ఇక్కడ మన సౌందర్యాన్ని చూశాడు. అదే సమయంలో దయచేసి గమనించాలి, 2వ పర్యాయం నీవు మధ్య ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా నీ అందాన్ని ఆయన చూస్తాడు. అక్కడ కూడా నువ్వు ప్రియురాలుగా ఉండాలి. ఇది నిజమా? 100కి 100 పాళ్ళు నిజం. నన్ను బాగా గమనించాలి. ఒక్కరండి, నన్ను బాగా గమనించాలి, దయచేసి బాగా వినాలి. ఇక్కడ ఒక తమ్ముడు వస్తున్నాడు. ఈయనకు పెళ్లి కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూశారు. బాగా వినాలి. ఈయన అమ్మాయిని చూసేకపోయినాడు. ఈయన నన్ను చూస్తా ఉన్నాడు. అమ్మాయిని చూసేకపోయినాడు. ఈయన అమ్మాయిని చూసేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, అమ్మాయిని చూడరా అని చెప్తే అమ్మాయిని చూడలేడు. ఇడు మనోడు, నేను ఎవడో తెలుసా? వీరాది వీరుడు, సూరాది సూర్యుడు, సూరప్ప పెద్ద కొడుకు అంటాడు బయట. పెళ్లి కూతురును చూడమంటే గుండె అప్పుడు చూస్తే గనక, ఇక్కడే డాక్టర్ గారు ఉన్నారు, ఈయన బీపీ పెరిగింటుంది, 140 180 ఉంటుంది. అమ్మాయిని చూడలేడు. దయచేసి గమనించాలి, అమ్మాయి మాత్రము కిటికీలో నుండి ఒక ఫోటో కొడుతుంది, కర్టన్ తీసి ఒక ఫోటో కొడుతుంది, క్లిక్ 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 అని ఒక 150 స్నాప్లు కొట్టేస్తుంది. వీడు మాత్రం అమ్మాయి కాఫీ అదేదో తిండి తెచ్చేటప్పటికి తలదించుకొని ఇట్లా చూస్తాడు. వాళ్ళ అమ్మ అంటది, రై చూడరా అని, ఉండు మమ్మీ చూడరా అని. ఆ కాఫీ సాసరు కూడా గనగనగనగన అవుతుంది. మనోడేమో బయట నేను వీరాది వీరుడు సూరాది సూర్యుడు అంటాడు. పెళ్లి చూపులు పోయిన తర్వాత వీరాది వీరుడులే సూరాది సూర్యుడులే ఎవరులే, పిరికి దద్దమ్మ అయిపోయింటాడు. నన్ను బాగా గమనించాల్సింది, ఈ ఎక్స్పీరియన్స్ ప్రతి మగవారికి ఉంటుంది. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? డేవిడ్ గారు కూడా అంటా ఉన్నారు, డాక్టర్ గారు కూడా అంటా ఉన్నారు, ఆనంద్ గారు కూడా అంటారు, మాకు కూడా ఈ బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది అని. దయచేసి గమనించాల్సింది, మనోడు అట్లా అప్పుడు చూస్తాడు అమ్మాయిని. అప్పుడు ఎవరిని చూస్తాడు? ఏంది నేను చెయ్యి ఇట్లంటే ఇట్లా అంటావు, చెయ్యి అట్లా అంటే అట్లా అంటావు. అమ్మాయిని చూడమంటే ఎవరిని చూస్తాడు? అమ్మాయిని చూస్తాడు. చూసేసి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో వాళ్ళ తల్లి అడుగుతుంది, వీళ్ళ నాయన అంటాడు, వాడిని అడుగు, అమ్మాయిని చూసినాడు ఎట్లుందో అడుగు అంటాడు. వాళ్ళమ్మ అంటుంది, ఎరా చూసినావా అమ్మాయిని? చూసినా మమ్మీ. ఏం చూసినావురా? బాగుందా అని అంటాడు. బాగుంది అనకుండా మీ ఇష్టం మమ్మీ. వీడు ఒకనాడు కూడా వాళ్ళ ఇష్టానికి ఒప్పుకోలే. అమ్మాయి నచ్చింది కాబట్టి అంటాడు, మీ ఇష్టం మమ్మీ, మీరు ఎవరిని చేస్తే వాళ్ళు చేసుకుంటానంటాడు. వాళ్ళ నాయన అంటాడు, ఎన్నాళ్ళకు మా ఇష్టం గురించి చెప్పినావురా తూ అంటాడు. ఎన్నాళ్ళకు? మీకు అర్థమైందా? అమ్మాయి ఇష్టమైందంటే మీ ఇష్టం డాడీ, మీ ఇష్టం మమ్మీ అంటాడు. ఇంగ్లీషులో డాడీ గాడీ ఏదో చెప్తారు. తర్వాత ఈయన 2వసారి అందం ఎప్పుడు చూస్తాడో తెలుసా? పెండ్లి పేట్లప్పుడు పెళ్లి కుమార్తెగా తయారు చేసి అమ్మాయిని తీసుకొస్తారు. ఆ రోజు అమ్మాయి ఇట్లా నడిచింది అనుకో, ఈయన మతి నాశనం అయిపోతుంది. ఆ రోజు ఇట్లా నడలేదే, ఇదేంది ఇది లంగడా ఈ కుంటిది పట్టుకొచ్చినారే అని అంటాడు. మమ్మీ ఈ రాయే ఇట్లా, ఏం రా ఇదేంది ఇది ఇట్లా నడుస్తుందేనని. అవును కదరా, నాకు డౌటే. వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి ఏం ఇది కుడుతూ ఉంది అని, ఏం లేదమ్మా, మీరు పెళ్లి చూపులు అవి వెళ్ళిన తర్వాత అమ్మాయిని షాపింగ్ తీసుకెళ్ళి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయ్యి కాలు ఒకటి పొట్టిది ఒకటి పొడుదయిందమ్మా అని. ఈడంటాడు, కుంటిదాన్ని నేను చేసుకోను. మొదట చూసిన అందము 2వసారి లేకపోతే తాను పెళ్లి చేసుకోడు. ప్రభుల వారు అంటున్నారు, నా ప్రియురాలా, భూమి మీద నేను ప్రియత్వాన్ని చూశాను, మధ్య ఆకాశంలో కూడా చూస్తాను నిన్ను. ఈ భూమి మీద నిన్ను చూసిన అందాన్ని
కాపాడుకుంటూ ఉండాలి. ఎంతవరకు తెలుసా? మధ్య ఆకాశానికి వెళ్ళేటంత వరకు కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. మధ్యలో అల్లరి చిల్లరి పనులు చేస్తే, మధ్యలో నువ్వు పడిపోయేది మళ్ళా లేచేది, మధ్యలో కొంచెం తాగి ప్రభా నన్ను క్షమించు క్షమించు అనేది, మధ్యలో ఆ పిల్లని ఈ పిల్లని చూసి మెల్లకన్నైపోయేది, ఈ దరిద్రపు పనులు చేస్తే దేవుడు అంటాడు, నీవు నాకు ప్రియమైన ఆలువి కాదు. ఇక్కడ ప్రభు చూస్తాడు నీ అందాన్ని, అక్కడ చూస్తాడు. చూసి ఆయన ఏమంటాడో తెలుసా? నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటున్నాడు. అంటే దాని అర్థం ప్రభులు వారు కళ్ళను పరీక్ష చేస్తాడు. ఎందుకో తెలుసా? డాక్టర్ గారు ఎక్కడున్నారు, పేషెంట్ కళ్ళు చూస్తారు. ఎందుకో తెలుసా? వీడెప్పుడు చేస్తాడో చెప్పేస్తారు. కళ్ళు చూసి టార్చ్ చేసి కళ్ళు చూసి వీడు 4 రోజులకు పోతాడు, కావాల్సింది పెట్టండి, ఉన్న వాళ్ళని తీసుకురండి, పలకరించండి, 4 రోజులకు పోతాడంటాడు. పెళ్లి చేసుకునే భార్య కళ్ళను ప్రభు పరీక్ష చేస్తాడు. ఏమో తెలుసా? వీని కళ్ళలో పాపం ఉందా, వీని కళ్ళలో మరణం ఉందా అని చూసి ఆ తర్వాత నిన్ను పెళ్లి కుమార్తెగా చేసుకుంటాడు. నా మాట అర్థమైన వారు హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, ఎవరు రూపవతో ఆమెను చూసి ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడినప్పుడు, ఇప్పుడు ఆయన అంటున్నాడు మోషే, ఒరే మంచిదేరా, ఇప్పుడు చెరపట్టబడిన ఈ బిడ్డల్లో రూపవతి అయిన ఆమెను మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఒక కండిషన్, ఆమె తల వెంట్రుకలు తీసేయాలి, క్షవరము చేయించాలి. అయ్యో, క్రైస్తవులకి సాంప్రదాయం పెట్టుంటే భలే ఉండేది. పెళ్ళప్పుడు ఆడబిడ్డ గుండు కొట్టించుంటే భలే ఉండేది. దయచేసి గమనించాలి, ఒకడు చేసుకుని ఉన్నాడు, ఆడబిడ్డలకు గుండు కొట్టి పెళ్లి చేసుకోరంటే ఎట్లుంటుంది తెలుసా? ఆడబిడ్డ ఇంకంత వికారం ఇంకెక్కడా ఉండదు. అవునంటారా కాదంటారా? ఎవరు మాట్లాడలేదే, కొట్టించండి దయచేసి అన్నట్టున్నారు. లేదు, ఆడబిడ్డలకు గుండు కొడితే పెళ్ళప్పుడు అసలు ఏందది? ఆ మగోడు వాడు పారిపోతాడు, పొద్దున్నే పేపర్లో వస్తాడు, పెళ్లి కొడుకు తప్పిపోయినాడు, వీడు ఎక్కడున్నాడు కాస్త వెతికి పట్టుకోండి అని. వాడిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, ఎందుకు పారిపోయినావు పెళ్ళెప్పుడు అని. ఊరుకో సార్, దాని మగం చూడు, గుండు దాని మగము అది ఎట్లుందో చూడు, దాన్ని ఎవడు సార్ పెళ్లి చేసుకునేది అంటాడు. అవునా? మీరు చెప్పాలి, అవునా? మీకంతా గుండ్లు ఇష్టం ఉన్నట్టుంది, అందుకే ఎవరు పలకడంలే. మీరు కూడా ట్రై చేద్దాం అనుకుంటా ఉండాలి. ఏముంది, ఈరోజు ఇంటికి పోయి రేపు ప్రొద్దున్నే గుండు కొట్టించేయండి, చాలు సరిపోతుంది. ఆ కుటుంబ ఆశీర్వాద పండగలకి తీసుకొచ్చేయండి గుండులతో పాటు, బాగుంటుంది. చెప్దాం హల్లెలూయా. తలక్షారము చేయించాలని చెప్పాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? తలక్షారం చేయించమని. నన్ను గమనించాల్సింది, బాగా వినాలి. హల్లెలూయా. గమనించాలి. రాజుగారి కాళ్ళు నొప్పి అవుతా ఉన్నాయని చెప్పినాడు, అందుకని పంపించేసినాను. రాజుగారు ఇట్లా అంటా ఉంటే చూడలేక పంపించేసినాను. అందులో కత్తి పట్టుకున్నాడు. నేను పంపకపోతే నన్ను అంటాడేమో ఇట్లానని, అందుకని వెళ్ళిపోమన్నాను. ఓకే, చెప్దాం అందరం హల్లెలూయా. గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. కూర్చోండి. మా సర్వశక్తిమంతుడైన దేవుని బిడ్డలు మనం. ప్రభుకి మనము రూపవతులుగా కనిపిస్తే ఆయన మనల్ని పెళ్లి చేసుకోవటానికి ముందు తలక్షారము చేయించాలని చెప్పాడు. తలక్షారం చేయించాలంటే అర్థం ఏమిటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సంసోను మీకు బాగా తెలుసు. ఆయన బలం తల వెంట్రుకల్లో ఉండేది. ఆయన ప్రేమించిన దెలీలా ఆయన బలాన్ని కనిపెట్టి తల వెంట్రుకలు తీసేశాడు. ఆయన బలహీనుడైపోయాడు. దాని అర్థం ఏమిటో తెలుసా?
యేసు క్రీస్తు ప్రభుల వారిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడిన బిడ్డ లోక సంబంధమైన తన బలాన్ని పూర్తిగా తీసివేసుకోవాలి. లోక సంబంధమైన తన బలాన్ని పూర్తిగా తీసివేసుకోవాలి. లోక సంబంధమైన బలం, జనబలం, ధనబలం, కులబలం, విద్యాబలం, ఎన్నో బలాలు ఉన్నాయి. నేనేం చదివినానో తెలుసా? ఐఏఎస్, ఐపీఎస్, అయ్యేవేవో చెప్తారు. అందుకే నేను కింద కూర్చొని మందిరంలో కుర్చీ మీద కూర్చుంటాను. రెండవది కులబలం. చాలామంది ఈరోజు యేసు ప్రభు బిడ్డలని చెప్పి వాళ్ళ కులాలు చెప్పుకుంటున్నారు. నేను రెడ్డి కన్వర్ట్ అయ్యానని, నేను కాపు కన్వర్ట్ అయ్యానని, నేను బ్రాహ్మణుడు కన్వర్ట్ అయ్యానని. బైబిల్లో కన్వర్షన్ లేదు. బైబిల్లో మారు మనసు పొందమన్నారు. బైబిల్లో కులాలు మార్చమని లేదు. బైబిల్లో పాపులను మారమని చెప్పారు. ప్రభువుల వారు కులాల్ని వెదకటానికి రాలేదు, పాపుల్ని వెదకటానికి వచ్చాడు. దయచేసి గమనించాలి. ఈ రోజున ఈ కులాల పేరు చెప్పడం వలన ఎంతో అన్యోన్యంగా బ్రతుకుతున్న హిందూ సహోదరులు, క్రైస్తవుల మధ్యన తీవ్రమైన వివాదాలు ప్రారంభమయ్యాయి. మా హిందువులను మీరు మార్చేస్తున్నారు, మీరు మత మార్పిడి చేస్తున్నారు. చెప్పేవాళ్ళు కూడా ఏమంటున్నారో తెలుసా? మేము రెడ్డీస్ కన్వర్ట్ అయ్యామంటారు. ఎవడు మిమ్మల్ని మారమన్నాడు తమ్ముడు? మేము చౌదరీలు కన్వర్ట్ అయ్యామంటారు. ఎవరు మిమ్మల్ని మారమన్నారు తమ్ముడు? ఆ పేరు మీరు చెప్పి ఈ దేశంలో క్రైస్తవుల మీద హిందువులను శత్రువుల్నిగా చేసి పెట్టారు. యేసు ప్రభు మతాల్ని మార్చటానికి రాలేదు. యేసు ప్రభుల వారు ఒక మతకర్త లేక మత స్థాపకుడు, మత వ్యాపకుడు కాదాయన. యేసు ప్రభుల వారు లోక రక్షకుడాయన, లోక రక్షకుడాయన. ఆయన అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పాడు ఆయన. యేసు ప్రభుల వారికి మతాలకు సంబంధం లేదు. క్రైస్తవ్యం అనేది మతం కానే కాదు. క్రైస్తవ్యం ఒక మార్గం. పాపము నుండి పవిత్రమైన మార్గంలోకి, పవిత్రమైన జీవితము జీవించటానికి ఒక వ్యక్తి మార్పు చెందుతూ ఉన్నాడు. అంతేకాని మత మార్పిడి కాదు అయ్యా, మత మార్పిడి కాదమ్మా. బాగా గమనించాలి. మీరు ప్రభుని నమ్ముకుంటే మీ కులాల పేరు, మతాల పేరు దయచేసి చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు. మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు ఇవే చెప్తారు, మేము రెడ్లము, మేము అవి ఇవినని. అయ్యో, అవి చెప్పదు. నేను పాపిని, నా ప్రభు వచ్చింది పాపులను వెదకి రక్షించటానికి. నేను పాపిని, నేను పాపిని. నా యేసు ప్రభుల వారు నా పాపాన్ని క్షమించారు. నేను ఇప్పుడు పాపిని కాదు, ఆయన రక్తంతో కడగబడిన పరిశుద్ధుని, పరిశుద్ధురాలను. ఈ రీతిగా నువ్వు చెప్పాలి. అంతేకాని కులాల పేరు చెప్తే ప్రయోజనం లే. చాలా మంది చెప్తారు, ఏమనో తెలుసా? నేను రెడ్డి కన్వర్ట్ అంటారు, బ్రాహ్మణ్ కన్వర్ట్ అంటారు. ఇవన్నీ మంచిది కాదు. క్రైస్తవ్యం మీద పగలు పెరుగుతా ఉన్నాయి. ఓ శత్రువులు ఎక్కువైపోయారు. ఆ మాటలు వదిలిపెట్టండి. నీ కుల బలం చావాలి, నీ ధన బలం చావాలి, నీ విద్యా బలం చావాలి, నీ ఉద్యోగ బలం చావాలి. ఆ తల వెంట్రుకలు కత్తిరించబడిన రీతిగా యేసు క్రీస్తునే హెబ్రీ వీరుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ బలాలన్నీ వదిలిపెట్టి నీవు అక్కడికి ఏమీ లేని వ్యక్తిగా రావాలి. నీ కులంతో రాకూడదు, నీ ధనంతో రాకూడదు, నీ జనంతో రాకూడదు. అన్ని క్షారము చేయించాలి, అవన్నీ కత్తిరించబడాలి. యేసు క్రీస్తు హెబ్రీ వీరుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రిక్తురాలిగా, రిక్తుడుగా రావాలి. అప్పుడే ఆయన నిన్ను తన పెళ్లి భార్యగా అంగీకరించగలడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. తలక్షారము చేయించడం అంటే అర్థం అదే. రెండవది, అపోస్తుడైన పౌలు గారు చెప్తారు, స్త్రీలకు తల వెంట్రుకల ఘనత. స్త్రీ ఎప్పుడు కూడా తన తల వెంట్రుకలను కత్తిరించుకోకూడదు, క్షారము చేయించుకోకూడదు. ఆమెకు తల వెంట్రుకలు ఘనత. ఆమె ప్రార్థనకు వచ్చినప్పుడు ముసుగు వేసుకోవాలి అని ప్రభుల వారు పౌలు గారి ద్వారా చెప్పారు. తల వెంట్రుకలు స్త్రీకి ఘనత అనని.
అంటే దానర్థం దేవునికి ఘనత రావాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, నేను పాడిన, నేను ప్రసంగించిన, లేక నేను ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగిన, మహత్కార్యాలు జరిగిన, నేను ప్రసంగించినప్పుడు ఒక వ్యక్తి మార్పు చెందిన, ఇది ప్రభువు చేసిన కార్యమని చెప్పాలి. కానీ నేను ప్రార్థిస్తే వీని రోగం బాగయ్యాది, నేను ప్రార్థిస్తే వీడు రక్షించబడ్డాడు, నేను వాక్యం చెప్తే వీడు మారాడు అని ప్రభుకి చెందవలసిన ఘనత నాకు చెందకూడదు. అందుకని బైబిల్ సెలవిస్తాది, తలక్షారము చేయించుకోవాలి. అంటే ప్రభుకి చెందవలసిన ఘనత మీరు పొందుకోకూడదు, ప్రభువుకే చెందునుగాక, ప్రభువుకే చెందునుగాక. చాలా మంది అంటారు ప్రార్థనలు చేసి, ఎవడో వస్తాడు పాపం, వచ్చి ఎరా మీకు అంటాడు, వాడంటాడు నా ముక్కు అనే లోపల వీడంటాడు బాగైపోయింది, సప్పట్లు కొట్టండి నాయనే. వీడు ముక్కే అన్నాడు, అది బాగుందా బాగలేదా చెప్పడే వాడు, వీడే చెప్పేస్తాడు బాగైపోయిందని. ఇంకొక ఆమె వస్తుంది, ఏమ్మా మీకుంటే, అయ్యా మీరు ప్రార్థించేటప్పుడు నా నడుమనే లోపల బాగైపోయింది సప్పట్లు కొట్టండి అంటాడు. ఆ నడుము బాగైందో లేదో అర్థం కాదు, ఈడే చెప్పేస్తాడు, ఫిలప్ ది బ్లాంక్స్ లాగా. అవునంటారా కాదంటారా? ఇట్లా మ్యాజిక్లు చాలా మంది చేస్తారు. రే పిశాసుల్లారా, దయచేసి గమనించాలి, ప్రభువుకి మహిమ రావాలి. ఎవరికి రావాలి? ప్రభువుకి మహిమ రావాలి. ఎందరిని బాగు చేసినావు నీవు? బాగా గమనించాల్సింది. ఒక ఆయన అంటాడు, నేను ఇన్ని లక్షల మందికి సువార్త చెప్పినాను అంటాడు. లెక్కలు నన్ను గమనించాలి, నేను 40 ఏళ్ళ నుండి వాక్యం చెప్తా ఉన్నాను, నాకు అసలు అర్థమే కాదు. ఇది ఎట్లా లెక్క పెట్టుకున్నాడు, ఇంతమందిని రక్షించినానంటాడే, ఎట్లా లెక్కలు వచ్చినాయి, మీకేమన్నా అర్థమైందా? చెప్తాడు, చెప్పి 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 అడ్రస్ లేకుండా పోయినాడు. దయచేసి వినాలి, దేవునికి మహిమ రావాలి. ఎవరికి మహిమ రావాలి? ఎవరికి మహిమ రావాలి? ఏ దేవునికి? ఏ దేవునికి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. రే వమ్మంగి, గట్టిగా చెప్పురా నాయనా. ఏ దేవునికి? ఏ దేవునికి? యేసయ్యా. గట్టిగా అందరూ ఇంకొకసారి, యేసయ్యకే మహిమ కలగాలి, యేసయ్యకే మహిమ కలగాలి, యేసయ్యకే ఘనత రావాలి. బైబిల్ చెప్తాది బలం, బైబిల్ చెప్తాది ఘనత. తల వెంట్రుకలు బలానికి ఘనతకి సూచన. యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకునే వ్యక్తి తలక్షారం చేయించాలి. నాకు కాదు ప్రభువా, మీకే ఘనత, మీకే మహిమ, నేను కేవలం రిక్తుడను, నేను కేవలం నిష్ప్రయోజకుడైన దాసుడను, నేను చెప్పగలను కానీ చేయాల్సింది మీరే. నేను చెప్పగలను, ఏ కార్యమైనా చేయాల్సింది మీరే అని ప్రభు ఎదుట అంతగా మనము తగ్గించుకునే వ్యక్తులుగా మనము జీవింతుముగాక. ముఖ్యముగా సేవకులు తగ్గింపు చాలా అవసరం. రెండవది, గోర్లు కత్తిరించాలి అని చెప్పాడు. నన్ను బాగా గమనించాలి, గోర్లు ఎందుకు కత్తిరించాలి? మీరు పగలు పని చేస్తూ ఉంటారు, పని చేసి భోజనం అనేటప్పటికీ చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. మీరు కడిగిన మీ గోర్లలో నల్లటి మైల కనిపిస్తూనే ఉంటుంది. దయచేసి గమనించాలి, ఈ గోర్లలో మైల ఎలాగ చేరింది? నేను కావాలని ఏదో మైల ఉండేటట్లు చేయలేదు, అదే చేరింది. దాని అర్థం ఏమిటో తెలుసా? గోర్లలో ఉన్న మైల నా రహస్య పాపాలు, నా రహస్య పాపాలు. ఎంతోమంది జీవితాలలో అంటారు, నేను తాగనండి ఇప్పుడు, నేను వ్యభిచారం చేయలేదండి ఇప్పుడు, నేను దొంగతనం చేయలేదండి ఇప్పుడు, నేను అది చేయలేదు ఇది చేయలేదంటారు. మీరు అందరూ ఆ మాటలు విని స్తోత్రం స్తోత్రం అంటారు. ఎవరైనా సాక్ష్యము చెప్పినప్పుడు, నేను ఇదివరకు అబద్ధములు చెప్పేవాడిని, ఇప్పుడు నేను ప్రభు రక్తముతో కడగబడ్డా, నేను అబద్ధాలు చెప్పలేదు అన్నవారిని విన్నారా?
అన్నవారిని విన్నారా? ఎవరైనా నేను మొదట కోపపడేవాణ్ణి, అయితే క్రీస్తు రక్తముతో కడగబడ్డా, ఇప్పుడు నేను కోపపడ్డం లేదు అనేవాడిని విన్నారా మీరు? లేదే. ఇవన్నీ రహస్య పాపాలు, లోపల ఎక్కడో ఉన్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు కోపం బయటికి వస్తుంది, భార్య 4 తంతది, తర్వాత వెళ్ళిపోయి లోపల ఎక్కడో కూర్చుంటుంది. దయచేసి గమనించాలి. ఎక్కడో అబద్ధం చెప్పే అవకాశం వచ్చేది, వెంటనే అది బయటకు వస్తుంది, అబద్ధం చెప్తుంది, తిరిగి వెళ్ళి లోపల కూర్చుంటుంది. నీ రహస్య పాపాలు బోలెడన్ని ఉన్నాయి. తాగుడు మానానంటావు, లేక సినిమాలు మానానంటావు, షికార్లు మానానంటావు. అయితే నీ గోర్లు కత్తిరించబడాలి. నీ రహస్య పాపాలు బోలెడన్ని ఉన్నాయి. అవి ఎప్పుడు కత్తిరిస్తావు? దయచేసి వినాలి. నీ తల వెంట్రుకలు క్షారము చేయాలి, నీ గోర్లు కత్తిరించాలి. దాని అర్థం ఏమిటంటే శరీరంలో ప్రతి ఒక్కటి అరిగిపోతున్నాయి. నా కంటి చూపు అరిగిపోయాది కనుక కళ్ళజోడు, నా పళ్ళు అరిగిపోయాయి కనుక పళ్ళు కట్టించుకున్నాను, నా చెవికి వినికిడి తగ్గిపోయాది కనుక మిషన్ పెట్టుకున్నాను, నేను నడవలేను, నా మోకాళ్ళు అరిగిపోయాయి గనుక కర్ర సాయం తీసుకొని నడుస్తున్నాను. అన్నీ అరిగిపోతున్నాయి. జీర్ణాశయం అరిగిపోతుంది, అన్నీ అరిగిపోతున్నాయి. అయితే చచ్చేంత వరకు పెరిగేది 2, తల వెంట్రుకలు, గోర్లు. చచ్చేంత వరకు ఇవి పెరుగుతూనే ఉంటాయి. వీటిని కత్తిరించమంటాడు. దయచేసి గమనించాలి. రాత్రి సమయమందు దేవుడే బలవంతుడు, నేను బలహీనుణ్ణి. దేవునికే ఘనత రావాలి, నేను ఆయన ఘనతని దొంగిలించకూడదు అనే మంచి ఉద్దేశంతో ఈ స్థలంలో నుండి ప్రతి వారు వెళ్ళుదురుగాక. ఆయన మహిమను దొంగిలించకుందురుగాక. మేము బలవంతులని చెప్పకుందురుగాక. నా యేసు ఒక్కడే బలవంతుడు. ఎందుకు ఆయన బలవంతుడు? ఆయన శరీరమును జయించినవాడు, పాపాన్ని జయించినవాడు, లోకాన్ని జయించినవాడు, సాతానుని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. 5 ప్రభుల వారు జయించారు. నువ్వు దేన్ని జయించావు? నీ శరీరాన్నే నువ్వు జయించలేదు. ఇప్పుడు కూడా నువ్వు నిద్రపోతున్నావు. నీ శరీరం నిన్ను ఓడించాది, నిన్ను నిద్రలేకి నడిపించాది. నీ శరీరంతో ఓడిపోతూ ఉన్నావు. దయచేసి గమనించాలి. నా యేసు ఒక్కడే బలవంతుడు. ఆయన దగ్గరికి వచ్చే ఏ వ్యక్తి కూడా నేను బలవంతుడని, కులబలం, ధనబలం, జనబలం, విద్యాబలం, ఇటువంటి బలాలతో యేసు ప్రభుల వారి దగ్గరికి వస్తే వాడు ఆయన పెళ్లి భార్య కాలేడు. వింటున్న దైవ జనాంగమా, తలక్షారం చేయించాలి, గోర్లు కత్తిరించాలి. ఆమె తండ్రి ఇంటి నిమిత్తమై ప్రలాపించటానికి ఆమెకు గడువివ్వాలి. ఆమె ప్రలాపించాలి. ఏదా ఆమె తండ్రి ఇల్లు అని అడిగితే లోకం, ఈ లోకంలో పుట్టాను నేను, ఈ లోకం కొరకు ప్రలాపించాలి. దానర్థం ఈ లోకంలో పుట్టిన నాలో లోకముంది, నాలో పాపం ఉంది, నాలో పనికిరానివి ఎన్నో ఉన్నాయి, లోక సంబంధమైనవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి కొరకు ప్రభు దగ్గర ప్రలాపించాలి. ప్రభా, ఈ లోక సంబంధమైన కార్యాలు నాలో ఉన్నాయి, అవన్నీ పోవాలి ప్రభా, అవన్నీ నాలో నుండి పోవాలి ప్రభా. నేను పరలోకానికి రావాలి. ఈ లోక సంబంధమైన వాటిని నాలో నుండి తొలగించు యేసయ్యా, తొలగించమని కన్నీళ్లతో మొరపెట్టాలి, ఉపవాసంతో మొరపెట్టాలి, ప్రలాపించాలి. ఆయన పాదముల చెంత లోకానికి సంబంధించినవి, లోకాశ, శరీరాశ, నేత్రాశ అనేవి ఉన్నాయి. లోకంలో ఉన్నవంతా కూడా 3 పంచుకున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం. నా ప్రాణము, నా శరీరము, నా నేత్రము లోకాన్ని పంచుకున్నాయి. లోకం ఇప్పుడు లోకంలో లేదు. లోకం ఇప్పుడు నా కంటిలో ఉంది, లోకం ఇప్పుడు నా ఒంటిలో ఉంది, లోకం ఇప్పుడు నా ప్రాణములో ఉంది. ఈ ప్రాణము, శరీరము, కంటిలో ఉన్న లోకాన్ని పూర్తిగా తొలగించుకోవటానికి నా ప్రభు పాదాల చెంత ప్రలాపించాలి, ప్రలాపించాలి, ప్రలాపించాలి. ఏడ్చి 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 ఈ కన్నుల్లో ఉన్న లోకాన్ని
ప్రాణంలో ఉన్న లోకాన్ని, శరీరంలో ఉన్న లోకాన్ని బయటికి గెంటి నేను ఆయన ఎదుట నిష్కలంకుడుగా, నిర్దోషిగా, పవిత్రుడుగా నిలబడాలి. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తాది ఏమనో తెలుసా? ఆమె ప్రలాపించిన తరువాత చరవస్త్రములు తీసివేయాలి. తన భర్త చనిపోయినప్పుడు ఆమె ప్రలాపించాది, మట్టిలో పొర్లాది, ఏడ్చాది. ఆ వస్త్రాలన్నీ మైలబడిపోయాయి. ఇప్పటి వరకు చరవస్త్రాలే ఉన్నాయి అంటున్నాడు మోషే. ఆ చరవస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ఆమెకు ధరింపచేసిన తరువాత ఆమెను పెళ్లి చేసుకోవచ్చు. ఏవి వేరు వస్త్రాలు? దైవ జనాంగమా, చరవస్త్రాలేవి? పాపము నాకు భర్తగా ఉన్నప్పుడు నేను ధరించుకున్న వస్త్రాలు మైలబడిపోయాయి. పాపము నేను చేస్తున్నప్పుడు నా వస్త్రాలు మైలబడిపోయాయి. పాపము చచ్చాది, కానీ ఆ పాపపు మైల నన్ను అంటుకున్నది. ఇప్పుడు ఆ వస్త్రాలు తీసివేసి వేరు వస్త్రాలు ధరించాలి. ఏ వస్త్రాలు ధరించాలి? ఒకసారి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 45వ కీర్తన, బైబిల్లో ఉన్నటువంటి వారు ఒక్కసారి తీసి చదువుదాం. 45వ కీర్తన. ప్రియమైనటువంటి వాళ్ళరా, బైబిల్లో చెప్పబడిన వాక్యం ఏమిటంటే 45వ కీర్తనలో చెప్పబడింది, బహుశా 8వ వచనం. నీ వస్త్రములెల్లా, నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, గోపరస వాసనే, అగరు వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, లవంగి పట్ట వాసనే. యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకునే భార్య ఈ చర వస్త్రములు తీసివేసి వేరు వస్త్రాలు ధరించాలి. ఆ వస్త్రాల వాసన ఏమిటంటే గోపరస వాసన, లవంగి పట్ట వాసన, అగరు వాసన అని చెప్పాడు. యేసు క్రీస్తునే పెళ్లి కుమారుని దగ్గరికి వెళ్ళే పెళ్లి భార్య వస్త్రాల వాసన గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన అని చెప్పాడు. గోపరసం అంటే ఒక పరిమళ సువాసన ఇచ్చే ఒక ద్రవ్యం. బాగా గమనించాలి. ఇప్పుడు నేను ఒక మంచి అత్తరు రాసుకున్నానంటే కొద్దిసేపే అత్తరు వాసన నాకు వస్తుంది. అయితే రోజంతా కూడా నేను ఎక్కడికి వెళ్తానో ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అత్తరు వాసన వస్తూ ఉంటుంది. దాని అర్థం అత్తరుకు వ్యాపించే గుణముంది. అత్తరుకు వ్యాపించే గుణముంది. ప్రపంచంలో వ్యాపించే గుణం యేసు ప్రభుల వారికి లేదు. ఆయన యెరూషలేములో ఉంటే యెరూషలేములోనే, ఎరికోలో ఉంటే ఎరికోలోనే, బేతనియాలో ఉంటే బేతనియాలోనే. అయితే పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత పరిశుద్ధాత్మకు వ్యాపించే గుణముంది. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉంది. ఓ రాజమండ్రిలో ఉంది, కడపలో ఉంది, మదనపల్లిలో ఉంది, బెంగళూరులో ఉంది, మెడ్రాసులో ఉంది. ప్రపంచం అంతా ఒకే పర్యాయము వ్యాపించి ఉన్నది. దైవ జనాంగమా, నీ వాసన గోపరస వాసన, నీ వస్త్రాల వాసన గోపరస వాసన అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని పెళ్ళాడే పెళ్లి భార్య వస్త్రాల వాసన. పరిశుద్ధాత్మ వాసన రావాలి, పరిశుద్ధాత్మ వాసన రావాలి. చాలా మంది అంటారు పరిశుద్ధాత్మ లేదంటారు. ఎట్లా తెలుసురా నీకు పిచ్చోడా? దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఉండి సంఘములో మనల్ని పెళ్లి కుమార్తెగా చేసి యేసు ప్రభుల వారు పిలిచినప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధపరచబడిన బిడ్డలందరినీ ఆత్మ తీసుకొని వెళతాది. పెళ్లి కుమార్తె యేసు ప్రభుల వారిని పెళ్లి చేసుకునే ప్రతి బిడ్డ వస్త్రాల వాసన పరిశుద్ధాత్మ వాసన రావాలి, రావాలి, రావాలి. నీవు ఆత్మ పొందాల్సిందే. దయచేసి గమనించాలి. ఆత్మ పొందకపోతే అపోస్తులైన పౌలు రోమా పత్రిక 8లో అంటాడు, నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పేశాడు. వెరీ క్లియర్. నా ఆత్మ లేనివాడు నా వాడు కాదని. ఆత్మ పొంది గంతులు వేయడం కాదు, ఆత్మ పొంది గట్టిగా అరవడం కాదు, ఆత్మ పొంది నాకు వరాలి ప్రభ అనడం కాదు. ఆత్మ వాసన నీ వస్త్రాలకు రావాలి. ఎందుకో తెలుసా?
నన్ను బాగా గమనించవలసిన విషయం, ఇస్సాకు కళ్ళు కనిపించవు. తన కుమారుని వంట వండుకొని రారా బాబు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇస్సాకుకు బదులు యాకోబు వచ్చాడు. ఇస్సాకు అంటున్నాడు, బాబు దగ్గరికి రమ్మని చెప్పి వాని వస్త్రాల వాసన చూసి వాణ్ణి ఆశీర్వదించాడు. దయచేసి గమనించాలి, నా యేసు క్రీస్తు ప్రభువ తాను పెళ్లి చేసుకునే భార్య వస్త్రాల వాసన, గోపరస వాసన రావాలి, పరిశుద్ధాత్మ వాసన రావాలి. ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మ పొందుదురుగాక, పొందుదురుగాక, పొందుదురుగాక. ఈ రాత్రి పొందుదురుగాక, ఈ రాత్రి ప్రతి వారు పరిశుద్ధాత్మ పొందుదురుగాక. హల్లెలూయా. బైబిల్ చెప్తాది గోపరస వాసన, అగరు వాసన అని చెప్పారు. అగరు అనేది ఒక వృక్షం. ఆ చెట్టు దగ్గరికి వెళితే వాసన రాదు. ఆ చెట్టుకున్న ప్రత్యేకత, ఒక కొమ్మను మనము నరికితే ఆ కొమ్మలో నుండి 10% వాసన వస్తుంది. ఆ కొమ్మను, నరికిన కొమ్మను తీసుకెళ్ళి భూమిని తవ్వి పాతిపెట్టి నిర్ణీత కాలమైన తరువాత మట్టిని తీసి ఆ కర్రను తీస్తే 100కి 100 వాసన అందులో నుండి రావడం ప్రారంభమవుతుంది. అగరు వాసన ధనర్థం చెట్లో ఉన్నప్పుడు రాలే, నరికినప్పుడు రాలే, భూమిలో పాతిపెట్టి తరువాత తీస్తే వాసన 100కి 100 వచ్చాది. ఎవరి అగరు? పరలోకంలో ఉన్నప్పుడు యేసు వాసన లేదు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ గ్రామం, ఈ గ్రామం, ఆ పట్టణం, ఈ పట్టణం తిరిగాడు, వాసన రాలేదు. ఆయన శిలువ మీద నిలబడ్డాడు. దైవ జనాంగమా, కొద్దిగా వాసన వచ్చాది. ఆ రాను వారు అంటున్నారు, ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఆ ప్రకంపన చూసినప్పుడు, ఆ భూమి కంపించినప్పుడు ఇవన్నీ చూసి ఈయన దేవుని కుమారుడు అన్నారు. కొంచెం వాసన వచ్చాది. ఆయన పాతి పెట్టబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. 100కి 100 ఆయన వాసన విస్తరించాది. ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది, ప్రపంచమంతా విస్తరిస్తుంది. వింటున్న దైవ జనాంగమా, యేసు క్రీస్తుని పెళ్ళాడే పెళ్లి భార్య వస్త్రాల వాసన, యేసు వాసన రావాలి, యేసు వాసన రావాలి. దయచేసి గమనించాలి. కొంతమంది యెహోవా సాక్షులు అంటారు, యేసు లేడు గీసులేడు అని. ఒరేయ్, నన్ను గమనించాలి. యేసు లేడంటే మీరు పోయినట్టే. నన్ను బాగా గమనించాల్సింది. అడ్రస్ ఉండరా బాబు, అడ్రస్ ఉండరు. యేసు ప్రభు వాసన రావాలి, పరిశుద్ధాత్మ వాసన రావాలి. 3వది ఎవరు రావాలి? ఏ వాసన రావాలి? అగరు వాసన, గోపరస వాసన, లవంగి పట్ట వాసన రావాలి అన్నాడు. లవంగి పట్ట మీకు బాగా తెలుసు, దాల్చిన చెక్క అంటారు. దాన్ని నమిలితే 2 రుచులు ఉంటాయి, కారం ఉంటుంది, తీపి కూడా ఉంటుంది. 2 రుచులున్న అగరు లవంగి పట్ట వాసన రావాలి అని అంటాడు. దైవ జనాంగమా, 2 రుచులు ఎవరివి అంటే నా దేవుడైన యెహోవావి. బైబిల్ సెలవిస్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన ప్రేమ కలిగిన వాడు. బైబిల్ సెలవిస్తాడు, ఆయన దహించు అగ్ని అన్నాడు. ఆయన ఎదుట ఆయనకు ప్రీతికరమైన సేవ చేయదము. ఎవరైనా దహించు అగ్ని, ఎవరైనా ఎంతో ప్రేమ కలిగిన వాడు, 2 రుచులు కలిగిన వాడు. తండ్రి అయిన దేవుడు నీ వస్త్రాల వాసన లవంగి పట్ట వాసన, నీ వస్త్రాల వాసన లవంగి పట్ట వాసన, అగరు వాసన, పరిశుద్ధాత్మ గోపరస వాసన, ఈ 3 వాసనలు నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసయ్యని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, తండ్రి అయిన దేవుణ్ణి కలిగి ఉండాలి. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు లేకపోయినా నీవు పెళ్లి కుమార్తె వస్త్రాలు లేనివాడివే. చాలా మంది వారు లేరు వీరు లేనని బోధిస్తారు. ఒరే బాబు, బాగా గమనించాల్సింది, కట్టుకున్న చీర ఒక ఆడబిడ్డకు ఎంత అందమో అదే రీతిగా క్రీస్తుని పెళ్ళాడే భార్యకు
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటటువంటిది వస్త్రముగా ధరించుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తాది. అర్థమైన ప్రతి బిడ్డ కూడా గట్టిగా హల్లెలూయాలు చెప్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాది. ఇప్పుడు అగరు వాసన, గోపరస వాసన, లవంగి పట్ట వాసన కలిగి పెళ్లి కుమారుడైన హెబ్రీ వీరుని దగ్గరికి పెళ్లి కుమార్తె వెళతాది. నా యేసు ప్రభుల వారు చూసి ఆమె అందంగా ఉంది, ఆమె వస్త్రధారణ చక్కగా ఉంది, ఆమె తలక్షారం చేయించాది, దేవునికి ఘనత కలిగేటట్లుగా జీవించాది. ఈ లోక సంబంధమైన బలములు కాదు, దేవుని బలాన్ని కలిగి ఉంది. ఆమె గోర్లు కత్తిరించాది, రహస్య పాపాలు కూడా విడిచిపెట్టేశాది. ఇప్పుడు ప్రభుల వారు చూసి ఆమెను ప్రభుల వారు చూసి అంటాడు, నా పెళ్లి భార్య నీవు రమ్మని. అహష్వరోసు రాజుగారు ఎస్తేరును పిలిచినట్లుగా ప్రభువు మనల్ని పిలవబోతూ ఉన్నాడు. ప్రభువు మనల్ని పిలవబోతూ ఉన్నాడు. ఎస్తేరు వెళ్ళి అహష్వరోసు రాజుగారి కుడి ప్రక్కన కూర్చున్నట్టుగా మనము ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి పరలోకంలో ఆయన కుడి ప్రక్కన కూర్చుంటాం. దేవదూతలు మన ఎదురుగా నిలబడతారు, 24 పెద్దలు మన ఎదురుగా నిలబడతారు, కెరూబులు, సెరాపులు మన ఎదురుగా నిలబడతారు. ప్రియులారా గమనించాలి, గాబ్రియేలు మన ఎదురుగా నిలబడతారు, మీకాయేలు మన ఎదురుగా నిలబడతారు. రారాజైన యేసు క్రీస్తు పెళ్లి భార్యగా నీవు కూర్చోవటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఈ గొప్ప భాగ్యము మీకందరికీ కలుగునుగాక. ఈ గొప్ప భాగ్యం మీ అందరికీ కలుగునుగాక. దైవ జనాంగమా, రాత్రి సమయమందు హెబ్రీ వీరుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు మన మధ్యన సంచారం చేస్తున్నారు. ఎవరు ఏ వ్యక్తిలో ఉన్న పాపం ఆయన అడ్డుకొన్నదో, లేక ఇంకా ఏ వ్యక్తిలో ఆ పాపపు పురుషుడుండి నిన్ను భార్యగా చేసుకొని పాపం నిన్ను పరిపాలిస్తుందో, ఆ బిడ్డలు ఈ రాత్రి సమయమందు ప్రభా నన్ను క్షమించమని ప్రార్థిస్తే, ప్రభా ఈ పాపమనే పురుషుని చంపండి, నాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తే, రాత్రి అనేక మందిని విడిపించుటకు నా ప్రభుల వారు శక్తిమంతుడు. నీవెక్కడున్నావు అనేది కాదు, నీవున్న స్థలంలోనే నా ప్రభుల వారు ఉన్నారు. నీవెక్కడున్నావు అనేది కాదు, నువ్వు ఉన్న స్థలంలోనే నా ప్రభుల వారు ఉన్నారు. రాత్రి సమయమందా సర్వశక్తిమంతుడైన దేవుడు మీ అందరి పట్ల కార్యము జరిగించి రాత్రి స్థలములో నుండి ప్రతి బిడ్డ ఆయన పెళ్లి భార్యలుగా మారి వెళ్ళుదురుగాక. ఆయన పెళ్లి భార్యలుగా మారి వెళ్ళుదురుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకుందాం. నమ్మదగిన దేవుని పాదముల చెంత ప్రతి వారు కూడా ప్రభా ఈ రాత్రి హెబ్రీ వీరుని గురించి నేను విన్నాను. దయచేసి ఇశ్రాయేలీయులలో చెరపట్టబడిన స్త్రీ రూపవతిగా ఉంటే అని విన్నా. నేను చెరపట్టబడాలి ప్రభా, నా మీద పాపం అనే పురుషుడున్నాడు, వాడు నాకు భర్తగా ఉన్నాడు. దయచేసి పాపాన్ని చంపండి, నాకు విడుదల కలిగించండి. ఈ పాపాన్ని చంపి నాకు విడుదల కలిగించండి. నేను చెరపట్టబడిన స్త్రీగా ఈ రాత్రి మారాలి ప్రభువా, ఈ రాత్రి మారాలి. దయచేసి అటు ఇటు వెళ్ళిపోకండి, మీరు ఆఖరిలో కానుక వేసి వెళ్ళాలి. అయ్యో, దానికి ముందు ప్రభు మీకు ఇచ్చిన అవకాశం ఇది. రాత్రి నిజంగా నా జీవితంలో మార్పు కావాలి అనుకునే ప్రతి బిడ్డ కూడా ఆయన వైపు చూద్దాం, నిజంగా ఆయన వైపు చూద్దాం. అందరం కూడా నోరు తెరిచి మరపెడదాం. యేసయ్యా, నువ్వు హెబ్రీ వీరుడుగా మా మధ్యన సంచరిస్తున్నందుకే స్తోత్రాలయ్యా. ఇంకా నాలో ఈ పాపం అనే పురుషుడు చావలేదయ్యా, నాలో ఇంకా వ్యభిచారం ఉందయ్యా, నాలో ఇంకా అబద్ధాలు ఉన్నాయ్యా, నాలో ఇంకా కోపం ఉందయ్యా, నాలో ఇంకా అనుమానం ఉందయ్యా. ఇవి నాకు భర్తలుగా పనిచేస్తూ ఉన్నాయ్యా. హెబ్రీ వీరుడా, హెబ్రీ వీరుడా, వీటిని చంపి
నన్ను చెర తీసుకొని వెళ్ళమని ప్రభుల వారిని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక గొప్ప విడుదల మీ జీవితాల్లో కలుగును గాక. ఓ గొప్ప విడుదల ఈ రాత్రి సమయమందు మీ జీవితాలలో కలుగును గాక. నోరు తెరిచి మొరపెడదాం. నిజంగా ఈ రాత్రి సమయమందు నాకు విడుదల కావాలి. ఈ పాపమనే పురుషుడు నాలో చంపబడాలి, నాలో చంపబడాలి. దీని నుండి నేను విడుదల పొందాలి. నా కొరకు ప్రార్థించమనే ప్రతి బిడ్డ కూడా మీరున్న స్థలంలో లేచి నిలబడదాం. మీరున్న స్థలంలో లేచి నిలబడి నోరు తెరిచి ప్రభుల వారిని మొరపెడదాం. యేసయ్యా, యేసయ్యా, నన్ను కనికరించయ్యా. ఈ రాత్రి విన్న రీతిగా నాలో ఉన్న ఈ పాపాన్ని చంపయ్యా, నాలో ఉన్న ఈ పాపాన్ని చంపు అయ్యా. మన మధ్యన సంచరిస్తున్న హెబ్రీ వీరుడైన యేసు ప్రభువా, ఎవరైనా పాదాల చెంత పశ్చాత్తాపడుదురో, ఎవరైనా పాదాల చెంత పశ్చాత్తాపడుదురో వారిలో పనిచేస్తున్న పాపమనే పురుషుణ్ణి నా యేసు చంపివేసి నిన్ను చెరపట్టి తీసుకొని వెళ్తాడు. నా యేసు చంపి నిన్ను చెరపట్టి తీసుకొని వెళ్తాడు. దయచేసి మరపెట్టు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అన్నా మరపెట్టన్నా, చెల్లెమా మరపెట్టమ్మా, అమ్మా మరపెట్టు తల్లి. నా దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. మరపెట్టు గట్టిగా, మరపెట్టు గట్టిగా, గట్టిగా. ప్రభుల వారి రాత్రి సమయమందు నీ జీవితంలో కార్యం జరిగించాలి. ఆ వైపు ఈ వైపు చూడదు, ప్రభు వైపే చూడు, ప్రభు వైపే చూడు. యేసయ్యా, పిలువు, పిలువు గట్టిగా, పిలువు గట్టిగా, పిలువు గట్టిగా, గట్టిగా, గట్టిగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నువ్వు పిలుస్తూ పిలుస్తూ ఉంటే ఆ పాపపు పురుషుడు చంపబడతాడు. నువ్వు పిలుస్తూ పిలుస్తూ ఉంటే నీ రోగం కూడా పారిపోతాది. నిన్ను పీడించే దయ్యాలు పారిపోతాయి. పిలువు. యేసయ్యా, యేసయ్యా. గట్టిగా, 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 గట్టిగా. హల్లెలూయా. గట్టిగా, గట్టిగా. ఓ రబా షకబాల రబా దీసబాల రబా. ఓ లబరీషా కబాల రబా. పిలువు నాయనా. ఆపనే ఆపకు. అందరం ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థించుకుందాం. దేవుడు కనికరించే రాత్రి రాత్రి. థాంక్ యూ లార్డ్. దేవుడు కనికరించే రాత్రి రాత్రి. థాంక్ యూ జీసస్. హెబ్రీ వీరుడైన యేసుక్రీస్తు వారు తన కలువరి శిలువ రక్తము ద్వారా తన స్వకీయ సంపాద్యముగా మనల్ని చేసుకొని ఉండగా, అదిగో ఆ తల్లి తలక్షౌరం చేయించబడాలి. లోకపరమైన తన బలాలన్నీ యేసయ్య పాదాల చెంత పెట్టాలి. కొలబలం, ధనబలం, జనబలం ఇవన్నీ సిలువ వేయబడినట్లుగా యెహోవా నా బలమా అని దేవుని బలాన్ని ఆశ్రయించేదిగా ఉండాలని ప్రభా, నా తల వెంట్రుకలు కత్తిరించయ్యా, నా మానసిక బలాలు తొలగించయ్యా, నిన్నే బలముగా చేసుకొని బ్రతుకున్నట్లుగా కృప చూపించు. అందుకనే పౌలు గారు అంటున్నాడు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని. ప్రభా, నీ బలంతో నన్ను నింపయ్యా. చేతులు తడుగుదామా ప్రభా. యేసయ్యా, 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 నీ బలంతో నింపయ్యా, నీ బలంతో నన్ను ఆవరించయ్యా. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని పౌలు మాట్లాడినట్లుగా పౌలును ఆవరించిన బలం ఈ రాత్రి నిన్ను ఆవరించునుగాక, ఈ రాత్రి నిన్ను ఆవరించునుగాక. ఆ బలం మన మీదకు దిగివచ్చినట్లుగా చప్పుడు కొడుతూ ప్రభుని ఆహ్వానించుదాం. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా. ప్రైజ్, 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 ప్రైజ్. ప్రభా, నీ బలాన్ని కుమరించు, పరిశుద్ధాత్మ బలాన్ని కుమరించు. లోపల దాగి ఉన్న పాపం నా గోర్లు కత్తిరించబడాలి యేసయ్యా. నా వస్త్రాలలో గోపుర సువాసన, నా వస్త్రాలలో అగరు వాసన, నా వస్త్రాలలో లవంగి పట్ట వాసన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నేను వస్త్రములాగా ధరించాలి. చప్పులు కొడుతూ, చప్పులు కొడుతూ
అదిగో దేవుని వస్త్రం మహిమ వలె మనల్ని ఆవరిస్తూ ఉండగా చర వస్త్రాలు తీసివేసేయా, నా పాపపు వస్త్రాలు తీసివేసేయా, నా పవిత్రపు వస్త్రాలు తీసివేసేయా, నా చెడు వస్త్రాలు తీసేయి. అదిగో మహిమా వస్త్రం, అదిగో మహిమా వస్త్రం, అదిగో మహిమా వస్త్రం. రషబల తిరద రషగా తురరర. మన మధ్యలో ఉన్న దైవజనులు ఆనంద్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అలాగే అరుణ్ కుమార్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. అరుణ్ కుమార్ గారు వచ్చి ఆశీర్వాదం ఇస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, ఈ రెండవ దినాన్న నీ స్వరమును వినటానికి కృపను అనుగ్రహించారు. పాపము చేత శాపము చేత మ్రగ్గిపోతూ ఉంటుండగా సర్వమానవాళిని విమోచించటానికి భూమి మీద నిరవతారిగా ఉద్భవించారు నాయన, మీకు స్తోత్రాలు. మా యొక్క జన్మ కర్మ పాపములన్నిటి నుండి విమోచించి పరిశుద్ధపరిచినందుకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. నీ సొత్తుగా, నీ ప్రజగా, నీ జనాంగంగా మమ్మల్ని మార్చారయ్యా, మీకు వందనాలు. ఈ దినాన నీ సొత్తుగా ఆరాధించటానికి, నీ ప్రజగా మహిమపరచటానికి దేవా మీరిచ్చిన ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని ద్వారా నాయన నేటి ప్రజలతో మీరు మాట్లాడుతూ వచ్చారు. కాకినాడ పట్టణ ప్రజలను సంధిస్తూ వచ్చారు. ఎవరైతే ఇంకా పాపములో ఉన్నారో, ఇంకా ఎవరైతే శాపగ్రస్తులుగా ఉన్నారో, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారో, విలువైన రక్త ప్రోక్షణ ద్వారా విడుదల దయచేయమని మనం చేస్తూ ఉన్నాం. నాయన అనేకుల్ని తట్టు త్రిప్పబడాలి. ఈ రెండవ రాత్రి నీవే దేవుడువని, నీవే రక్షకుడువని, నీవే విమోచకుడవని ఎరుగునట్లుగా హృదయాలు తెరిచారు, మీకు వందనాలు నాయన. మనోనేత్రాలు తెరిచారు, మీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరిని బంధకాల నుండి విమోచించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీరు త్వరలో రాబోతూ ఉన్నారు నాయన. నిన్ను ఎదుర్కొనటానికి పెళ్లి కుమార్తెగా అలంకరించుకోవడానికి ఆధిక్యత మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. ప్రతి మలినమును తీసి పారవేస్తూ ఉన్నారు. ప్రతి అపవిత్రతను తీసి పారవేస్తూ ఉన్నారు. శుద్ధీకరించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. అయ్యా, మీరు ఇష్టపడే విధముగా, మీరు అంగీకరించే విధముగా నేటి సార్వత్రిక సంఘాన్ని మలచుచూ ఉన్నందుకు స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. విత్తబడిన వాక్యమును పరిశుద్ధాత్మ దేవా అందరి హృదయాలలో ఫలింపజేయమని మనం చేస్తూ ఉన్నాం. అనేకులు నీ వాక్యాన్ని విన్నారు నాయన. ఇంకనో లోకములో నాయన శాపగ్రస్తమైన జీవితాన్ని ఒకవేళ అనుభవిస్తూ ఉంటే సమస్తమును విడిచిపెట్టి పరిశుద్ధతను ధరించుకునటానికి, నీతిని ధరించుకునటానికి, నీకు ఇష్టమైన కన్యకగా మార్చబడటానికి, వధువుగా మార్చబడటానికి కృపను అనుగ్రహించండి నాయన. నిన్ను ప్రేమించి దేవా పరిచర్యను ప్రేమించి దేవా పరిశుద్ధులు గుప్పులు విప్పి ఉంటుండగా, కానుకలు సమర్పించి ఉంటుండగా నూరంతలుగా తిరిగి ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. విత్తబడిన కానుకలు నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ దాసులు దేవా ప్రపంచవ్యాప్తముగా సువార్త స్వస్థత మహాసభలను ఏర్పాటు చేస్తూ ఉంటుండగా దేవా నీ పనిలో ఈ కానుకలు వాడబడటానికి కృపను అనుగ్రహించండి. లోటు లేకుండా, కొదువ లేకుండా ప్రతి స్థలమందు నీ వాక్యమును ప్రకటించడానికి కావలసిన ద్రవ్యములు నీ దాసునికి మీరు అనుగ్రహించండి. నీ రాజ్య వ్యాప్త కొరకు నాయన మార్గాలు తెరవమని మనం చేస్తూ ఉన్నాం. ఇంతవరకు క్రమముగా ఆశీర్వాదకరముగా జరిగించారు. వాక్యమిత్తిన పెద్దయ్య గారిని అయా సంపూర్ణ ఆరోగ్యముతో నింపండి నాయన. రేపటి దిన ఆఖరి కూడికలో దేవా కుటుంబ ఆశీర్వాద కూడికలో మీరు ఉండండి నాయన. రేపు రాత్రి ముగింపు సువార్త సభలో మీరు ఉండండి నాయన. కాకినాడ పట్టణ ప్రజలు బహుగా దీవించబడేటట్లు మార్గాలు తెరవండి నాయన. ఈ రెండవ రాత్రి నీ సన్నిధికి వచ్చి నిలిచిన బిడ్డలందరినీ
పేరు పేరున ఆశీర్వదించండి నాయనా. ప్రతి ఒక్కరిని నీ రక్తములో కాడిగి శుద్ధీకరించినందుకు కృతజ్ఞత పూర్వకంగా స్తుతులు అర్పిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు ఒక్కరే పొందుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సమాధానం కూడి వచ్చిన మనందరికీ, జరుగుతున్న మీటింగ్స్కి, వాక్యమిత్తిన సేవకులకి ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.